శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో కొందరు ఆత్మశక్తి శక్తి అని చెబుతున్నారు. శక్తి అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్నను వారికి అనిపించిన అనేక విధములుగా అడగటం జరిగింది. దాని సారాంశం ఇది. శక్తి అంటే ఏమిటి? శక్తి అనేది ఒక పేరు మాత్రమే. ముందు తెలుసుకోవాల్సింది అంటే ఒక స్థితి ఉంది, ఒకటి ఉన్నది అన్నది ఉన్నది, ఒక ఎగ్జిస్టెన్స్ ఉన్నది, ఒక ఉనికి ఉన్నది, ఒక ఎరుక ఉన్నది, ఒక ఉన్నది అన్నది ఉన్నది. దానికి శక్తి అని పేరు పెట్టారు. అంటే శక్తి అన్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న మాటలన్నీ అంటే ఉనికి, ఎరుక, ఎగ్జిస్టెన్స్, ఉన్నది, ఈ పదాలు ఏమన్నాయో ఇవన్నీ కూడా దేనిని సూచించట్లేదు చూడండి. అంటే ఇలా ఉన్నది, అలా ఉన్నది, ఎంత ఉన్నది, అంత ఉన్నది, ఇలా దేనిని సూచించటం లేదు. ఉన్నది అన్న స్థితిని సూచిస్తున్నది, ఉండటం అనే స్థితిని సూచిస్తున్నది. ఈ స్థితికి భూత, భవిష్యత్, వర్తమాన అంటే 3 కాలాలు లేవు, అంటే 3 స్థితులు లేవు. ఇది ఒకటే స్థితి, ఎప్పుడు ఉన్నది అంతే. అప్పుడున్నది, ఇప్పుడున్నది, ఎప్పుడో ఉన్నది, ముందు ఉండబోతోంది, ఇలాంటి స్థితులు మాటలు దానికి లేవు. దానికి ఉన్నది ఒకటే, ఉన్నది. మీరు ఎప్పుడైనా అది ఉన్నది అంతే. నిన్నున్నది, ఇవాళ ఉన్నది, రేపు ఉన్నది అనడానికి లేదు. దానికి ఉన్నది అంతే. నిన్న, ఇవాళ, రేపు మనకు శరీర భావంలో ఉన్నాయి. అటువంటి ఒక స్థితి పేరు శక్తి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శక్తి అన్నప్పుడు కాల పరిధి లేదు, కాల పరిమితి లేదు, భూత భవిష్యత్తు వర్తమాన కాలములు లేని స్థితి. ఏంటి ఆ స్థితి? ఉన్నది. ఉన్నది అన్నది ఏంటి? అది కూడా పదమే, మనం అర్థం చేసుకోవడానికి భాషలో వాడుకుంటున్న పదం. కానీ నిజంగా ఉన్నది అన్నది, ఉన్నది అనే పదం దానికి వాడాలా అంటే కాదు. ఉన్నాను అన్న ఎరుకొకటి మనకు కలుగుతుంది చూడండి, స్పృహ. అంటే ఇలా ఉన్నాను, అలా ఉన్నాను అనడానికి ముందు అంటే నేను ఈ శరీరం నేను అని మనకు అనిపిస్తుంది. ఒకసారి శరీరాన్ని కూడా వదిలేసి నేనుకి వెళ్ళండి, శరీరాన్ని కూడా మర్చిపోయి నేనుకి వెళ్ళండి, ఉన్నాను అన్న భావన ఉంది. అక్కడ నేనుని కూడా వదిలేండి, తర్వాత వచ్చినవన్నీ. ఉన్నాను అన్న భావనకి శరీరము పరిమితిగా కనపడుతుంది కాబట్టి ఆ పరిమితిలో నేను పుట్టింది, నేను ఈ శరీరము అని పుట్టింది. ఇప్పుడు ఈ శరీరము లేదు అనుకోండి, ఆ ఉన్నాను అన్న భావన ఒక్కటే ఉందనుకోండి, అప్పుడు దానికి ఎంత ఉంది అంత ఉంది అనేది లేదు, పరిమితి లేదు. కాబట్టి నేను కూడా పుట్టదు, నేను అనే భావన కూడా పుట్టదు, ఉన్నాను అనే భావన కూడా పుట్టదు. నేను ఉన్నాను అనే మాటలు మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ శరీరము అనే భావన కలిగినప్పుడు. ఇప్పుడు నేను అనగానే మనకు శరీరం కనపడుతుంది, ఇక్కడ అనుభూతి చెందుతున్నాం, ముట్టుకుంటే తెలుస్తుంది, శబ్దాలు వినపడుతున్నాయి, దృశ్యాలు కనపడుతున్నాయి, రుచులు తెలుస్తున్నాయి, మొత్తం శరీరం ఉన్నట్టు తెలుస్తుంది, స్పర్శలు తెలుస్తున్నాయి, అనుభవాలు కలుగుతున్నాయి. మనకి ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ జరుగుతున్నవి, ఈ తెలుస్తున్నవి ఎలా తెలుస్తున్నాయి? ఈ శరీరముతో తెలుస్తున్నాయి. ఒకసారి శరీర భావన వదిలేయండి, కాసేపు మీరే మర్చిపోండి, శరీరం నుంచి లోపలికి వెళ్ళిపోండి. ఉన్నాను అన్న స్థితి ఒకటి ఎరుకగా ఉంటుంది చూడండి. అంటే ఉన్నానని మనం అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నాం అంటే శరీరం ఉండబట్టి. ఉన్నాను అని ఎందుకు వచ్చింది అసలు? ఆ పదం ఎందుకు పుట్టింది అంటే, నేను అనే పదం ఎందుకు పుట్టింది అసలు అంటే, ఈ ఎరుక ఏదైతే ఉందో లోపల, ఒక స్పృహ ఏదైతే ఉందో, ఆ స్పృహ, ఎరుక, ఒక జీవశక్తి ఏదైతే ఉందో అదే స్పృహ, ఎరుక. అది టక్మని శరీరం కనపడేటప్పటికీ మనకి శరీర తాధ్యాత్మతతో, అంటే మనకు ఆ శక్తి ఎలా ఉందో, ఎరుక ఎలా ఉందో మనకు తెలియదు, అసలు కలగట్లా. ఇలా పరిశీలించుకుంటే తప్ప దాని దాకా వెళ్ళం మనం, అసలు ఆ దృష్టి పెట్టం.
శరీరమే కనపడుతుంది. ఉన్నాను అనేది శరీరంలో ఉంది. ఉన్నాను అని ఎందుకు అనిపిస్తుంది అంటే శరీరము ఇలా ఉన్నది, ఎంత మాత్రమే ఉన్నది, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నది, ఈ రకంగా ఉన్నది. కాబట్టి ఉన్నది అన్న దానిలోంచి ఉన్నాను అనేది పుట్టింది. ఉన్నది ఏంటి? శరీరం. ఇలా ఉన్నది, అలా ఉన్నది, ఎంత ఉన్నది, అంత ఉన్నది, ఇది శరీరం. దానికి పరిమితులు వచ్చి ఇలా అలా ఇంత అంతా ఏర్పడింది. అప్పుడు ఈ ఎంత అంత ఇంతవరకు మాత్రమే నేను అన్నప్పుడు నాకు ఇది అనుభవాలు తెలుస్తున్నాయి. కాబట్టి అనుభవాలు నేనుగా భావించుకుంటున్నాను. కాబట్టి నేను ఎంత ఉన్నాను, నేను ఎలా ఉన్నాను అన్నప్పుడు నేను ఈ శరీరము అన్న భావన కలిగింది. అక్కడి నుంచి నేను పుట్టింది, ఉన్నాను పుట్టింది. కరెక్ట్గా వెళ్ళి ఆ శక్తిని, అంటే ఏదైతే ఎరుకుందో స్పృహ ఉందో దానికి శక్తి అని మహాత్ములు పేరు పెట్టారు. పేర్లే, అన్ని పేర్లేనండి. మీరు పేర్లు పెట్టుకుని వెళ్ళకూడదు. అందుకే నామ రూపాదులు వదిలేయండి అని చెబుతూ ఉంటారు. ఎందుకనంటే నామాలన్నీ అంటే పేర్లన్నీ మనం పెట్టుకున్నాయి, రూపాలన్నీ సృష్టి ఏర్పాటు చేసింది. రూపాలన్నీ ఏదో ఒక టైంకి మారిపోతాయి. మారిపోవడాన్ని నశించటం అంటున్నాం మనం. అలాగే పేర్లు మనం పెట్టుకున్నాయి అనేది మనకు తెలుసు. కాబట్టి అసలు పేర్లు సత్యమే కాదు, పేర్లు వ్యావహారిక సత్యం. రూపాలన్నీ ఏదో ఒక టైంకి ఉండకుండా పోతాయి కాబట్టి, కొంత పీరియడే ఉంటాయి కాబట్టి రూపాలు శాశ్వత సత్యం కాదు. అలాగే రూపాలు మళ్ళీ నిరంతరం మారిపోతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు మన శరీరమే తీసుకుంటే పసిబిడ్డగా పుట్టిన మనం ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు మారిపోతూనే ఉన్నాం. శరీరం మార్పు చెందుతూ అలా పెరుగుతూ వృద్ధాప్యానికి వస్తున్నాం. అంటే ఒక చలన ప్రక్రియ శరీరంలో జరుగుతుంది. ఎదగటం, తరగటం, కనపడకుండా అంతమైపోవటం, దానిని ఆ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ఎప్పటికైనా రూపాలన్నీ పోతాయి. మనకెలాగా అన్నింటికి ఇంతే, అన్ని రూపాలు ఇంతే. కాబట్టి రూపాలు శాశ్వతం అని అనుకోకు అని చెప్పారు అంతే. ఎందుకని శాశ్వతంగా ఉండటం లేదు కాబట్టి. నామాలు శాశ్వతమైన అనుకోకు అన్నారు. ఎందుకంటే అసలు అవి మనమే పెట్టుకున్నాం కాబట్టి. అంటే నామ రూపాలు శాశ్వతాలు కావు, అది వాళ్ళు చెప్పింది. నామాలు మనమే పెట్టుకున్నాం కాబట్టి అసలు పేర్లు పెట్టుకు ఏలాడక్కర్లేదు అని చెప్పారు. ఇది మనం పెట్టుకున్నామని మన అందరికీ తెలుసు. అలాగే శక్తి అనేది కూడా పేరు. రూపాలు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం పసిబిడ్డగా పుట్టినప్పుడు ఒకసారి గమనించి చూడండి. శరీరం ఉంది బిడ్డలో, ఇంకా ఏముంది లోపల? ఆ ఎరుకు ఉంది, ఆ స్పృహ ఉంది. స్పృహ ఉంది, అందరికీ ఉంటుంది స్పృహ. ఆ స్పృహ ఎలా ఉంది అన్నప్పుడు అది మనకు తెలియక మన శరీరంతో కలిసిపోయి ఎప్పుడు భావించుకుంటున్నాం కనుక ఈ శరీరము నేను అని అనేసుకున్నాం మనం. అప్పుడేమైంది? విడిగా కనపడుతున్నటువంటి అన్నింటినీ నాకంటే విభేదమైనవి, వేరువేరైనవి అనుకుంటున్నాం. ఎవరికి వాళ్ళు ఇలాగే అనుకుంటున్నాం. అందుకని సృష్టి అనేకంగా ఉంది అనుకుంటున్నాం. అంటే మనుషులు 800 కోట్ల మంది, చెట్లు కోటాను కోట్లు, జంతువులు కోటాను కోట్లు, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు కోటాను కోట్లు, అలా అన్ని వేరు వేరు, నాకంటే వేరు 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 వేరు. అది నిజమే, అబద్ధం కాదు. కానీ ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం. మళ్ళీ మనుషులు పేరు, పెట్టబడిన పేరు మనమే పెట్టుకున్నాం. నక్షత్రాలు, గ్రహాలు, గోళాలు, చెట్లు, జంతువులు మనం పెట్టుకున్న పేర్లే పేర్లు. అందుకని నామములు అసలు తీసేయచ్చు, పేర్లు. అలాగే శక్తి అనేది ఒక పేరు. శక్తి అనేది దేనికి పేరు? ఎరుక, స్పృహ. ఎరుక, స్పృహ కూడా పేర్లే, నీకు అర్థం అవడానికి, నువ్వు లోపలికి వెళ్ళడానికి ఆధారం అది అంతే. నీకు స్పృహ కలుగుతుంది, ఒక ఎరుక కలుగుతుంది, ఉన్నాను అని. ఆ ఉన్నాను దగ్గర ఉండిపోయి ఇలా ఉన్నాను అలా ఉన్నాను అనుకోకుండా ఆ ఉన్నాను అన్న మూల భావనలోకి నీ లోపలికి వెళ్ళిపోయి లోతుగా మూల భావనలోకి వెళ్ళిపో. ఇలా ఉన్నాను అలా ఉన్నాను కాకుండా ఎక్కడ ఉన్నాను అనేది మొదలవుతుందో దాన్ని చూడు. అక్కడ ఉన్నాను అని మొదలవదు, అసలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతే, ఉన్నట్టుగా అనుభవం తెలుస్తుంది. పదాలతో పని లేదు అక్కడ. కానీ అది చెప్పాలంటే ఎలా చెప్పాలి? అందుకని పదాలు తయారు చేసుకున్నాం. పదాలన్నీ నామములు. ఉన్నట్టుగా తెలుస్తుంది, ఉన్నాను అనిపిస్తుంది, ఎరుక, స్పృహ, ఇవన్నీ ఆ స్థితిని సూచించే పదములు. నువ్వు అక్కడ దాకా వెళ్ళాలి.
అదేంటి? నీ మొత్తం మూలం అట్టడుగు. ఒక కొలనుకు అట్టడుగు భాగం ఎలా ఉంటుందో నీ యొక్క అట్టడుగు భాగం మూలం అది. అక్కడికి వెళ్ళిపో. ఇలా ఉన్నాను అలా ఉన్నాను అనుకోకుండా స్లోగా అక్కడికి వెళ్ళిపో. అప్పుడు ఏముంది? స్థితి ఉంది, అంతే. ఏంటి ఆ స్థితి? ఉన్నాను అన్న స్థితి, అంతే. ఆ స్థితికి శక్తి అని పేరు పెట్టారు. ఆ స్థితి నుంచి సమస్తం మొదలవుతున్నాయి. అంటే మూలం ఏంటి? ఇప్పుడు ఆ స్థితి. ఆ స్థితి నుంచి పైకి వస్తున్నాం. పైకి వస్తున్నప్పుడు ఏం కనపడుతుంది? శరీరానికి కలిసిపోయి ఉంది. ఇది ఎక్కడ అనిపించింది? నాకు శరీరంలో అనిపించింది. ఓహో, అంటే శరీరంలో నాకు అనిపిస్తుంది ఉన్నానని. అంటే అనుకుంటుంది ఇప్పుడు నేను శరీరమే, శరీరమే నేను. నేను ఆ ఉనికిని అసలు పట్టుకోవట్లేదు. ఇలా మాట్లాడుకున్నప్పుడు, ఎవరో మహాత్ములు చెప్పినప్పుడు, ఏదో గ్రంథాలు చదువుకున్నప్పుడు తప్ప అసలు నాకు ఆ ఎరుక స్పృహ కూడా లేదు. కాబట్టి ఉన్నాను అన్న భావన నాకు ఈ శరీరములా ఉన్నాను, ఈ శరీరమై ఉన్నాను, ఈ శరీరమే నేను. అప్పుడు అందుకని నేను అనేది అక్కడ ఏర్పడింది, ఉన్నాను అనేది అలా ఏర్పడింది. కాబట్టి అసలు అక్కడ నేను లేదు, ఉన్నాను లేదు, శరీరము లేదు. ఏంటి? నామరూపాదులు తీసివేస్తే. నామాలు అసలు పూర్తిగా తీసేయచ్చు. ఎందుకని అంటే ఇప్పుడు వాడుకునే పదాలు కూడా నామాల కింద వస్తాయి. నామాలు అంటే అక్షర సమూహం, ఏదైనా భాషను వ్యక్తీకరించే సమస్తము నామములే. అక్షర సమూహం అంతా నామాలే. అది ఏ భాషలో అయినా కావచ్చు. అది మనం పెట్టుకుందే కాబట్టి అది అసలు పట్టించుకోక్కర్లా. రూపాలు చూడండి, చిన్నతనం నుంచి మారిపోతున్నాంగా. మనం పుట్టిన కాడి నుంచి మారిపోతానే ఉన్నాంగా. రూపం మారిపోతానే ఉందిగా. మరణం అనేది తీసి అవతల పడైన తర్వాత ఆలోచిద్దాం, అది లాస్ట్ది. కానీ ఉన్నాను అన్న స్థితి మారలా. ఉన్నాను అన్న లోపల స్థితి మార్పు లేదు, కానీ దాని రూపం మారిపోతుంది, శరీరం మారిపోతుంది. అంటే నేను ఈ శరీరమై ఉన్నాను అనుకున్నప్పుడు నీకు స్థిరత లేదు. అది ఎప్పుడు మారిపోయే శరీరం. ఆ మార్పుల్లో ఇబ్బందులు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాగే శరీరం మారుతూ వెళ్తుంది. కాబట్టి శరీరముతో కలిసిపోయి ఉన్నాం కనుక శరీరానికి జరుగుతున్నన్ని నాకే జరుగుతున్నాయి అని అనుకుంటూ అవి జరగకూడదు. ఏంటి? కష్టాలు, ఇబ్బందులు, బాధలైతే జరగకూడదని, ఇష్టాలు, ఆనందాలు, సుఖాలైతే జరగాలని మనం చేసే ప్రయత్నమే మన జీవితం. ఇక్కడ మహాత్ములు చెప్పింది ఏంటంటే సత్యం, నువ్వు నేను అనుకుంటున్న శరీరం నిరంతరం మారిపోతుంది. మరణం గురించి పక్కన పెట్టే, అసలు అది స్థిరంగా లేదు, చూసుకో, కదిలిపోతుంది. దానంతట అది కదిలిపోతుంది నీ ప్రమేయం లేకుండా. ఒక మనిషి తన శరీరాన్ని పరిశీలించుకుంటే అసలు తన ప్రమేయం ఎంత ఉన్నది అని గమనించుకు చూసుకో, చాలు, నీకే అర్థమైపోతుంది. మొత్తము శరీరము తయారు చేసి ఇవ్వబడింది. ఆటోమేటిక్ మిషన్స్ ఎలా పనిచేస్తే అలా పనిచేస్తుంది. ఇప్పుడు స్విచ్ చేస్తే ఫ్యాన్ పనిచేసే విధానం ఒకటి ఉంది, ఎప్పటికీ ఫ్యాన్ అలాగే పనిచేస్తుంది. స్విచ్ చేస్తే మిక్సీ పనిచేసే విధానం ఒకటి ఉంది, ఎప్పటికీ అది అలాగే పనిచేస్తుంది. స్విచ్ చేస్తే ఆన్ చేస్తే టీవీ పనిచేసే విధానం ఒకటి ఉంది, ఎప్పటికీ అది అలాగే పనిచేస్తుంది. వస్తువులు మీరు ఏవైనా చూడండి, అవి అలాగే పనిచేస్తాయి. వాటిని ఏం మార్చలేం మనం, దాని తయారీ అంత. అంటే ఫ్యాన్ టీవీలో పనిచేయలేదు, టీవీ ఫ్యాన్లో పనిచేయలేదు, ఫ్యాన్ ఫ్రిడ్జ్లో పనిచేయలేదు, ఫ్రిడ్జ్ టీవీలో పనిచేయలేదు, ఏది ఇంకొక దానిలా చేయలేదు. మన శరీరం కూడా అంతే. అది తయారు చేయబడి నిర్ధారించబడిన విధంగా మాత్రమే పనిచేస్తూ నిరంతరం మార్పులకు లోనవుతూ వెళ్ళిపోతూనే ఉంది. జాగ్రత్తగా గమనిస్తే నేను ఈ శరీరము, నేను అనుభవిస్తున్నాను, నేను సుఖపడుతున్నాను, నేను దుఃఖపడుతున్నాను, నేను ఇదే అని మనం అనుకుంటున్నది అసలు మన కంట్రోల్లోనే లేదు. నేనని అనుకోవడానికి అవకాశం లేదు. చూడండి అక్కడ. ఎందుకని? ఎవరో నడుపుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఫ్యాన్ ఉంది, మీ ఇష్టం, కావాలంటే స్విచ్ చేసుకుంటారు, కావాలంటే కట్టేస్తారు. అప్పుడు ఫ్యాన్ నేను అనుకోవడానికి లేదు, దాని ఇష్ట ప్రకారం అది తిరగదు. మనం స్విచ్ ఆన్ చేసాం, మనం ఆపే వరకు తిరుగుతూ ఉండాల్సిందే. ఒకవేళ మనం మర్చిపోయి వెళ్ళిపోయాం అనుకోండి, మనకి ఫ్యాన్ అవసరం లేదు, మనం ఆ ఫ్యాన్ కింద లేము,
మర్చిపోయి వెళ్ళిపోయాం. అయ్యో ఆయన మర్చిపోయి వెళ్ళిపోయాడు, ఆవిడ మర్చిపోయి వెళ్ళిపోయింది, ఆగిపోదాం అనే సెన్స్ కూడా దానికి ఏమి ఉండదు. దాని తయారీ అంతే. దాని సెన్స్ ప్రకారం అది పని చేసుకుంటూ వెళ్ళిపోయింది. దాని సెన్స్ ఏంటంటే స్విచ్ చేస్తే తిరగటం, స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోవడం. ఈ స్విచ్ చేస్తే తిరగటం, స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోవటం అనేది అన్ని వస్తువులకు ఉంది. మీరు గమనించండి, టీవీలు గీవీలు అన్ని కరెంటు ఆధారిత అన్ని వస్తువులు. ఇక్కడే ఒక చిత్రత ఉంది. స్విచ్ చేయటం ఏంటి, స్విచ్ తీయటం ఏంటి, పదాలు వాడాం. స్విచ్ చేస్తే ఏం జరుగుతుంది, కరెంటు పాస్ అవుతుంది ఫ్యాన్లోకి, అప్పుడు తిరుగుతుంది. స్విచ్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది, కరెంట్ ఆగిపోయింది, అందుకని ఫ్యాన్ కూడా ఆగిపోయింది. అంటే ఇప్పుడు ఫ్యాన్ తిరగగలదా, తిరగలేదు. ఎందుకని, కరెంట్ లేదు. ఫ్యాన్ ఎలా తిరుగుతున్నది, కరెంటు వలన. అలాగే మొత్తం కరెంటుకు సంబంధించిన వస్తువులు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏదైనా మీరు వాషింగ్ మిషన్లు, ఇస్త్రీ పెట్లు, ఇంకా ఎన్నైనా పెట్టుకోండి, అక్కడ ఉన్నవన్నీ కరెంటు దానికి అందితే అవి పనిచేస్తాయి. కరెంటుని మనం ఆపేస్తే అవి ఆగిపోతాయి. అదే స్విచ్ పెట్టుకున్నాం, ఆపటానికి నడపటానికి. కాబట్టి ఇప్పుడు వాటికి స్వయం ప్రతిపత్తి ఉన్నదా అంటే లేదు, అస్సలు లేదు. మరి వాటికి ఆధారత ఏంటి, కరెంటు. దానినే శక్తి అన్నారు. అయితే దానికి రూపం ఉంది, ఫ్యాన్ అనే రూపం ఉంది, ఫ్రిడ్జ్ అనే రూపం ఉంది, టీవీ అనే రూపం ఉంది. దానికి పేర్లు ఉన్నాయి, నామరూపాదులు ఉన్నాయి. మనం తయారు చేసుకున్న వస్తువులన్నింటికీ నామరూపాదులు ఉన్నాయి. నామం ఉంది, రూపం ఉంది, వాటితోనే పిలుచుకుంటాం. కరెంట్ అని దేన్ని పిలవం అసలు. ఇప్పుడు ఫ్యాన్ని కరెంట్ అనం, ఫ్రిడ్జ్ని కరెంట్ అనం, అన్నింటికి పేర్లు వేరే వేరే పెట్టాక అసలు కరెంట్ అనే పదమే పుట్టదు, ఎక్కడ పుట్టదు. వాటి నామం ఉంది, వాటి రూపం ఉంది అంతే. కానీ ఇవన్నీ పనిచేయాలంటే కరెంట్ ఉండాలి. కానీ కరెంట్ అనే పదం అసలు అటు వాటి జీవితాల్లో ఎక్కడ ఉండదు. వాటికి సంబంధించిన ఏ విషయంలోనూ ఆ కరెంట్ అనే పదం వాడబడదు. ఒకవేళ వాడబడితే ఆలోచించండి, ఇప్పుడు కరెంట్ లేకుండా కరెంటు మీద నడిచేటువంటి లక్షల వస్తువులు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, లక్షలు. ఏంటి రకాలు, ఒక్కొక్క రకంలో. ఇప్పుడు ఫ్యాన్లో ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయంటే కోటాను కోట్లు ఉంటాయి. బల్బులో ఎన్ని బల్బులు ఉన్నాయంటే కోటాను కోట్లు ఉంటాయి. మిక్సీల్లో ఎన్ని మిక్సీలు ఉన్నాయంటే కోటాను కోట్లు ఉంటాయి. టీవీల్లో ఎన్ని ఉన్నాయంటే కోటాను కోట్లు ఉంటాయి. అన్ని కోటాను కోట్లే, ఇంకా తక్కువలో లేవు అసలు. ఒక కోట్లకు పైన వేసుకోవటమే తప్ప తక్కువ ఉండదు. ఇలాంటి వస్తువులు కోటాను కోట్లు ఉన్నాయి. రకాలు, అందులో రకాలు కోటాను కోట్లు ఉన్నాయి. ఒక్కొక్క రకంలో కోటాను కోట్లు వస్తువులు ఉన్నాయి. అంటే ఇప్పుడు వస్తు సమూహం కూడా ఎంత ఉందని చెప్పలేము, అనంతం. ఎందుకంటే కొత్తది ఎప్పుడు పుడతానే ఉంటుంది. అనంతం అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందని కాదు. ఒకటి ఎంత ఉందో నేను తెలుసుకోలేకపోతున్నాను, మొత్తం ఉన్నది అదే. ఎప్పటికీ ఉండేది కూడా అది, అంతం లేదు దానికి. ఈ టీవీ పోతే కొత్త టీవీ వస్తుంది, ఈ మిక్సీ పోతే కొత్త మిక్సీ వస్తుంది, అన్నీ. ఈ ఫ్రిడ్జ్ పోతే కొత్త ఫ్రిడ్జ్ వస్తుంది, ఈ ఫ్యాన్ పోతే కొత్త ఫ్యాన్ వస్తుంది. అసలు ఇవన్నీ ఉండగానే కొత్తవి వచ్చేస్తున్నాయి, పోయేదాకా కూడా లేదు. అలా మనుషుల యొక్క వస్తు తయారీ ఎలా ఉన్నదో సృష్టి తయారీ కూడా అలాగే ఉంది, సేమ్ అలాగే ఉంది. అయితే మనుషులు తమ వస్తువులు నడవటానికి మనుషులే సృష్టించుకున్నది కరెంటు, ఒక శక్తి. ఆ శక్తి ఎలా పుడుతుంది అనే దాన్ని వివిధ పద్ధతుల్లో కనుక్కొని శక్తిని పుట్టించుకున్నారు. ఉన్న శక్తిని పుట్టించుకుంటున్నారు, అది కరెంటు. దానిని ఉత్పత్తి చేసి ఇళ్లకు తెచ్చుకున్నారు, దాన్ని ప్రవహింప చేసుకున్నారు, దాన్ని కరెంటుకి వైర్లు ఆధారం చేసుకున్నారు, అది ఎలా ప్రవహిస్తుందో. అలా అది ఉత్పత్తి అయిన స్థానం నుంచి ప్రతి ఇంటిలోకి ప్రతి వస్తువులోకి వెళ్ళేలా ఏర్పాటు చేసుకున్నారు. అన్నింటికి ఆధారాలు ఉన్నాయి, వైర్లు ఉన్నాయి, అన్ని కనపడతానే ఉంటాయి. కానీ చిత్రత ఏంటంటే ఈ చిత్రమే తెలుసుకోవాలి. వస్తువులన్నిటికీ పరిమితి ఉంది. ఫ్యాన్ ఇదిగా ఇక్కడే ఉంటుంది, అది ఫ్యాన్ పరిమితి. మిక్సీ ఇక్కడ ఉంటుంది, ఆ మిక్సీ పరిమితి. టీవీ ఇక్కడ ఉంటుంది, ఇది టీవీ పరిమితి. అన్నింటికి పరిమితులు ఉన్నాయి. వస్తువులన్నింటికి ఆకారాలు ఉన్నాయి, ఆకారాలకు పరిమితులు ఉన్నాయి. కానీ వీటన్నింటినీ నడుపుతున్నటువంటి కరెంటుకి పరిమితి లేదు, ఆకారము లేదు. అది ఎక్కడ ఉత్పత్తి అయిందో అక్కడి నుంచి వైర్ల ద్వారా
ఏకముగానే మొత్తం ప్రపంచం అంతా వ్యాపించి అన్ని వస్తువుల్ని తిప్పుతుంది, ఏకంగానే ఉంది అది. అది ఫ్యాన్ వరకు ఖండంగా ఏం లేదు, ఎక్కడా అది బ్రేక్ అయ్యలేదు, అసలు బ్రేక్ అవడానికి ఛాన్స్ లేదు. అసలు కరెంట్ అనేదాన్ని స్టోర్ చేయడం కుదరదు, ఎందుకంటే అది పదార్థం కాదు, శక్తి. అది శక్తి అలా ఉత్పత్తి చేసుకొని వచ్చినట్టు వాడుకోవటమే. ఆ ఉత్పత్తికి మెథడ్స్ పెట్టుకున్నారు అంతే. అందుకే కరెంట్ అనే పేరెంట్ ఏంటి అర్థం అంటే ప్రెజెంట్ అని. అది ఎప్పుడు ప్రెజెంటే, దానికి పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ లేవు. కరెంట్ అంటే ప్రెజెంట్ అని, అది ఎప్పుడు ఇప్పుడు వాడుకోవటం అంతే, ఎప్పుడు ప్రెజెంట్ అంతే. దాన్ని గమనిస్తే భౌతికంలోనే ఒక మనిషి సృష్టిలో ఉన్నటువంటి ఒక కరెంట్ అనే శక్తిని వాడుకోవటానికి తను ఉపయోగించుకున్న మెథడ్స్లో దాన్ని గమనిస్తే అది ఏకంగానే ఉంది, అనేకంగా ఉన్న అన్నింటిలోకి వ్యాపించి. ఎలా వ్యాపించి? ఏకముగానే వ్యాపించి, వైర్ల ద్వారా ఏకముగానే వ్యాపించి అనేకముగా ఉన్న వస్తువులన్నింటినీ తిప్పుతుంది, అన్నింటినీ పనిచేస్తుంది. అంటే ఇప్పుడు అన్నింటికీ పనిచేయటానికి ఆధారమైన జీవశక్తి ఏంటి? మనిషి తయారు చేసుకున్న ప్రపంచంలో, మనిషి తయారు చేసుకున్న పదార్థాలలో మనిషి తయారు చేసుకున్న జీవశక్తి ఏంటి? కరెంట్. పదార్థాలు ఏంటి? వస్తువులు. ఇక్కడ వస్తువులు ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు, వస్తువులు ఎన్ని ఉంటాయి. మళ్ళీ మీరు ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, వస్తువులు విడిగా ఉన్నాయి, వాటి పేర్లు వేరువేరుగా ఉన్నాయి, వాటి రూపాలు కనపడుతున్నాయి, వాటి సైజులు వేరువేరుగా ఉన్నాయి, వాటి పనితీరు వేరువేరుగా ఉంది. కానీ వాటన్నింటినీ పని చేయిస్తున్న కరెంటుకి అసలు ఏ రూపము లేదు, ఏ నామము లేదు. కరెంట్ అని మనం పెట్టుకున్నాం అంతే, దాన్ని శక్తి అంటారు. కరెంట్ అంటే ప్రెజెంట్ అని పేరు కాదు, అది ప్రెజెంట్. ప్రెజెంట్ అంటే ఇప్పుడు అని అంతే. దానికి కాలాలు లేవు దానికి, ఇప్పుడు శక్తి అది. అది ఏకముగానే అనేకముగా విభిన్నముగా ఉన్న అన్నింటినీ పనిచేస్తుంది. తన ఏకత్వాన్ని ఎక్కడ కోల్పోలేదు. అయితే కరెంటు కాబట్టి ఉత్పత్తి స్థానము వస్తువు దాకా అని చెప్పుకున్నాం. అది మనలో ఎరుక స్పృహ అన్నప్పుడు ఉదాహరణకు చెప్పాను. కరెంట్ అక్కడ ఎలా ఉన్నదో, ఎలా మనిషి తయారు చేసుకున్నటువంటి అనేక వస్తువులను మనిషే పుట్టించినటువంటి శక్తి అనే కరెంటు ఎలా పనిచేస్తున్నదో, కరెంటును చూస్తే కరెంటుకి శక్తి లక్షణాలు అన్నీ ఉన్నాయి. ఏంటి శక్తి లక్షణాలు? దానికి రూపము లేదు. అవును, రూపం లేదు. దాని అది కరెంట్ ఎలా ఉందో చూడలేము, వైరుల ద్వారా ప్రసరించి వెళ్తుంది అంటే. దానికి ఏ వాసన లేదు. ఎవడన్నా కాలితే వైర్లు వాసన వస్తుంది తప్ప కరెంటుకి ఏ వాసన లేదు. అది ఏ రకంగానూ మనకు అందదు. కానీ ఒక రకంగా అది మనకు తెలుస్తుంది. ఏంటంటే స్పర్శ ద్వారా, ఏలు పెడితే తెలుస్తుంది, షాక్ కొట్టి తెలుస్తుంది. ఉండొచ్చు, మనం పోవచ్చు, అది వేరే విషయం, మనకు తగిలిన షాకుని బట్టి. అది మనం ఉత్పత్తి చేసుకుంది. ఇంకా మిగిలిన ఏ రకంగానే అది మనకు తెలియదు, వేరే గమనించడానికి ఛాన్సే లేదు దాన్ని. అలా ఎలా అయితే భౌతికమైనటువంటి మనమే తయారు చేసుకున్నటువంటి శక్తి కరెంట్ అనేది ఎలా పనిచేస్తుందో, విభిన్న వస్తువుల్లో విభిన్నంగా అన్నింటినీ విభిన్నమైన వాటిని నిజంగా విభిన్నంగా వేరుగా ఉన్న వాటినే కదుపుతూ ఏకంగా ఉందో, ఎంత ఆలోచించింది. ఇక్కడే విచిత్రత ఉంది. మీరు అర్థం చేసుకోగలిగితే మొత్తం సృష్టి ఇక్కడ అర్థమైపోద్ది మీకు. అనేకంగా కోటాను కోట్లుగా ఉన్న వస్తువుల్ని, అనేక రకాలుగా ఉన్న వస్తువులని ఏకస్థితిలో పనిచేస్తుంది. అది లేకపోతే ఈ పని చేయవు. ఇప్పుడు అది లేకపోతే ఎప్పుడైతే ఈ పని చేయవో, అసలు ఈ వస్తువులు పని చేయవో, కరెంట్ లేకపోతే వస్తువులు తయారు చేస్తాం, అసలు మనం పని చేయవుగా, అయ్యే ఉండవుగా అసలు. అయ్యే అంటే వస్తువులు తయారవుతున్నాయి, ఉంటాయి అంటే దానికి ఆధారం ఏంటి? కరెంటు. కరెంట్ లేకపోతే వస్తువులన్నీ ఇంకా తయారీ ఉండదు, ఆగిపోతాయి. కాబట్టి మూలాధారం ఏంటి? కరెంటు. కానీ కరెంట్ అని పిలుస్తున్నాం వీటిని మనం, పిలవట్లా. ఎందుకని? ఇవి విభిన్న రకములుగా ఉన్నాయి, విభిన్న పనితీరులు పనిచేస్తున్నాయి. వాటి ఆకారములు వేరువేరుగా ఉన్నాయి, వాటి పనితీరు వేరువేరుగా ఉంది.
వాటికి సంబంధించిన వినియోగత వేరువేరుగా ఉంది. అందుకని మనం వాటి వినియోగతను బట్టి, వాటి పనితీరును బట్టి, వాటి అవసరాన్ని బట్టి, వాటి స్వరూప స్వభావాలను బట్టి పేర్లు పెట్టుకున్నాం. అన్నింటినీ మూలంగా నడిపేసి కరెంటు మీద అసలు దృష్టి కూడా లేదు, మనకి ఉండదు కూడా. ఫ్యాన్ పోయింది, టీవీ పోయింది, మిక్సీ పోయింది, ఇలా అని చెప్పుకుంటాం మనం. సరే, వాడుకలో అప్పుడప్పుడు కరెంటు ఆగటం పోవటం ఉంది కాబట్టి మామూలుగా కరెంటు పోయింది అంటాం. అది అసలు ఇక్కడ పోలికకి సరిపోదు. అందుకని చోట్ల మీకు ఊరిని అర్థం చేసుకోవడానికి చెబుతుంది. ఇలా నిత్య జీవితంలో మనిషి సృష్టించుకున్న కరెంటు, మనిషి సృష్టించుకున్న అనేక వస్తువులను ఏకత్వములోనే అది కదుపుతున్నది. ఏకత్వం అనే శక్తే అనేకముగా ఉన్న కోటాను కోట్ల వస్తు సంపదల్ని, వస్తువులను, విషయాలను, అంటే వస్తువులకు సంబంధించి, మళ్ళీ విషయం అనేటికి అనుభవిస్తున్నాం. మనం ఏసీని అనుభవిస్తున్నాం, ఫ్యాన్ను అనుభవిస్తున్నాం, ప్రతిదీ మనం అనుభవించడానికే అసలు పెట్టుకున్నాం. అలా అనేక అనుభవాలను మనకు అందించేటువంటి కరెంటు అనేక విభిన్నంగా ఉన్న విభిన్న వస్తువుల్లో విభిన్న అనుభవాలను అందించే ఆ వస్తువుల ద్వారా కరెంటు ఏకముగానే ఉన్నదనే విషయాన్ని మీరు ఫస్ట్ గ్రహిస్తే సృష్టి మీకు అర్థమైపోతుంది. కరెంట్ కాసేపు దాన్ని మననం చేసుకోండి కూర్చొని, లేదా కరెంటు గురించి తెలుసుకోండి, వెళ్ళి చదువుకోండి. ఇంటర్నెట్లో కొట్టిన వస్తుంది, ఎలా ఉత్పత్తి అవుతుంది, ఉత్పత్తి అయిన ప్లేస్ నుంచి ఎలా వస్తుంది, కరెంట్ని అసలు స్టోర్ చేయటం కుదురుతుందా, అసలు శక్తి అంటే ఏంటనేది అక్కడే అర్థమైపోతుంది మీకు చాలా వరకు. అయితే అది మనిషి తయారు చేసుకుంది. మనిషి తయారు చేసుకున్నటువంటి ఈ కరెంటు అనేటువంటి శక్తిని మనిషే తయారు చేసుకున్నటువంటి వేల కోట్ల, లక్షల కోట్ల వస్తువులలో, అనేక రకాల వస్తువులలో అనేక రకములుగా వినియోగింపబడుతూ అనేక రకాల అనుభూతులను, అనుభవాలను ఆ వస్తువుల ద్వారా మనిషి పొందుతూ, అంటే ఒక వస్తువుకి ఇంకో వస్తువుకి అసలు సంబంధమే ఉండదు. మిక్సీకి సెల్ ఫోన్కి అసలు సంబంధం ఉండదు, దాని పనితీరే వేరు. టీవీకి గ్రైండర్కి అసలు సంబంధమే ఉండదు, టీవీకి హీటర్కి సంబంధమే ఉండదు. అలా సంబంధం లేని వివిధ వస్తువులు, వివిధ పనితీరులు. కానీ సంబంధమే లేని వివిధ వస్తువులు, వివిధ పనితీరులు, వివిధ విషయాలు, వివిధ అనుభవాలు, వివిధ అనుభూతులు, వివిధ అవసరాలు తీరటం, అన్నింటినీ ఒకే కరెంటు చేస్తుంది. ఆ వివిధత్వం ఎంత ఉంది సృష్టిలో మీరు గమనించుకోండి. అసలు ఎన్ని వస్తువులు తయారు చేసుకున్నాము మనమే, అసలు మనం ఎన్ని వస్తువులు తయారు చేసుకున్నాం, మానవుడు ఎన్ని తయారు చేసుకున్నాడు వస్తువులు కరెంటుతో నడపబడేవి అని చూసుకుంటే అక్కడ అనంతం అనే పదమే వాడాలి మళ్ళీ ఆ సృష్టిని కూడా. ఎందుకని ఇందాకే చెప్పాను, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అనంతము అంటే ఏంటో తెలుసా, ఉన్నదంతా అదే, కానీ మళ్ళీ ఇంకోటి ఉంది, అది అలా స్టాండ్ స్టిల్గా లేదు, చైతన్యంగా ఉంది, కదులుతూ ఉంది. కదలిక ఎలా ఉంది, ఇప్పుడు ఉన్నవి కదులుతూ, పెరుగుతూ, తరుగుతూ, నశించిపోతూ కొత్త వస్తూ ఉన్నాయి. ఇవి ఉండగానే కొత్త వస్తున్నాయి, వెళ్ళిపోయినాక కొత్త వస్తున్నాయి, ఎప్పటికీ ప్రాసెస్ వస్తూనే ఉంది. అంటే మళ్ళీ టీవీలు పోతే, పాత టీవీలు పోతే కొత్త టీవీలు కొనుక్కుంటాం, ఎప్పుడు టీవీలు ఉత్పత్తి ఉంది. పాత వాచ్లు పోతే కొత్త వాచ్లు కొనుక్కుంటాం, పాత ఫోన్లు పోతే కొత్త ఫోన్లు కొనుక్కుంటాం, అన్నీ ఉత్పత్తి ఉంది. అలా మనిషి చేసిన సృష్టి ఆగుద్ది అసలు ఎప్పుడుకన్నా? ఇది లేదు, ఇంకా కొత్తగా, ఇంకా కొత్తగా, ఇంకా వస్తువులు వస్తానే ఉంటాయి. అంటే అనంతము ఉండేది. ఇది మానవ సృష్టిలో. అసలు మానవుడు తయారు చేసుకున్న సృష్టి మనం ఉదాహరణ చెప్పుకుంది, అక్కడే అది అనంతంగా ఉంది. మానవ సృష్టే వస్తువులు అనంతంగా ఉన్నాయి. ఈ అనంతంగా కనబడుతున్న, సృష్టింపబడుతున్న వస్తువులు ఏమున్నాయో వీటన్నిటికీ ఆధారమైన కరెంట్ ఏకంగానే ఉంది విభిన్న వస్తువులకి. అక్కడ విభిన్నత, ఏకతని అర్థం చేసుకోండి. ఏకత ఏంటి? కరెంటు. దానికి ఏం పేర్లు మార్పు లేదు, దాని పనితీరు మార్పు లేదు, దాని విధానం మార్పు లేదు. దాని స్వతంత్రతకు వచ్చేటప్పటికి అది ఎప్పుడూ ఒకలానే ఉంది. ఎక్కడ మార్పు వస్తుంది? వస్తువులకు వచ్చేటప్పటికి, పదార్థాలకు వచ్చేటప్పటికి, మానవ సృష్టిలో మనిషి చేసుకున్న వస్తువులకు వచ్చేటప్పటికి డిఫరెన్సియేషన్ వచ్చింది. దాటి మూలంలో వాటిని నడిపే కరెంటులో డిఫరెన్సియేషన్ లేదు, అసలు మూలంలో లేదు. ఇది గమనించుకోవాలి. ఇది గమనిస్తే సేమ్ ఇదే పద్ధతిలో మానవుడు ఉన్న సృష్టి ఉంది. మానవుడు ఒక వస్తువు, విశ్వంలో మానవుడు ఒక వస్తువు.
మానవుడు తాను వస్తువుల్ని ఎలా తయారు చేసుకున్నాడో తన అవసరం కోసం, తాను శక్తి అనేటువంటి కరెంటుని ఎలా ఉత్పత్తి చేసుకున్నాడో తన అవసరం కోసం, అలా అసలు మానవుడు ఈ సృష్టిలో ఉంచబడ్డాడు. అది మీరు తెలుసుకోవాల్సిన దానికి ఇదంతా చెప్పాను. ఇది అర్థమైతే అది అర్థమైపోద్ది. కేవలం అర్థం అవ్వటము అనే ఒక్క ప్రాసెస్ తప్ప ఇంకా ఆధ్యాత్మికతలో ఏమీ లేదు. ఆ అర్థం అవటం పేరే జ్ఞానము. ఇది కేవలము జ్ఞాన ప్రక్రియ. మీరు ఏ రకంగానూ దీన్ని ఇంకా చేరుకోలేరు. ఎందుకంటే అది మీరే, అది నేనే అని తెలుసుకోవాలంతే. అది నేనే అని తెలుసుకోవాలంటే అది అర్థం అవటం, అవగాహన, జ్ఞానం తప్ప ఇంకో మార్గమే లేదు. అసలు ఏ మార్గంలోనూ అది నేనని ఎలా తెలుసుకుంటారు? ఒక జ్ఞానము తప్ప అది నేనని ఎలా తెలుసుకుంటారు? మీరే ఆలోచించండి ఒకసారి. ఆలోచిస్తే అర్థమవుతాయి, అంతే, ఏం లేదు. కేవలం ఆలోచన. ఇదంతా ఒక ఊహాత్మక ప్రజ్ఞ, విశ్లేషణ, అవగాహన, అర్థం చేసుకోవటం, విచారణ మార్గం, సెల్ఫ్ ఎంక్వైరీ, అంటే మొత్తం జ్ఞానపరమైన విషయం, భావాత్మక ఊహాత్మక విషయం, అంతే. దాన్నే జ్ఞానము అంటారు. జ్ఞాన మార్గం అంటే అంతే, అందుకంటే అదేదో పెద్ద మార్గం ఉందని కదా అక్కడ. ఇలా తప్ప నీకు తెలియదు, అర్థం అవ్వటమే, అర్థమయ్యే ప్రక్రియ అది. ఇప్పుడు ఎలా అయితే మనిషి చేసుకున్న వీటికే మూలాధారంగా నడిపే కరెంటు ఏకంగా ఉంది, వస్తువులు అనేకంగా ఉన్నాయి. ఇది పాఠం అండి. మనం చదువుకుంటున్నాం ఆధ్యాత్మిక చదువు. ఇది ఒక పాఠం లాంటిది. మనం చెప్పుకుంటుంది ఒక క్లాసు లాంటిది. ఆ క్లాస్ టీచర్ నేను కాదు, నేను మీలాంటి విద్యార్థినే. వీటిని మనకు అందించెళ్ళిన మహాత్ములు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు టీచర్స్. వాళ్ళు ఒకళ్ళు కూడా కాదు, వందల వేల మంది అందించారు. పలానా ఆయన ఇది చెప్పాడని నిర్ధారించి చెప్పడానికి ఏమీ లేదు, కాపీ రైట్స్ రాసుకోవటానికి లేదు. కాబట్టి అందరం విద్యార్థులమే. అది పొందటమే అంతే. మనం చెప్పేవాళ్ళు చెప్పారు, పొందిన వాళ్ళు వెళ్ళిపోయారు అంతే. వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు పొందిన అనుభవాలు చెప్పారు అంతే. కాబట్టి అసలు టీచరు లేడు, స్టూడెంటు లేదు. కాబట్టి మనకు ఆ వ్యవస్థ ఒకటి మనకి పెట్టుకున్నాం. కాబట్టి ప్రకృతిలో మనం తయారు చేసుకున్నాం. మనిషి జీవన నిర్మాణంలో వృత్తి వ్యాపార ఉద్యోగాలని, చదువులని పెట్టుకున్నాం. కాబట్టి మనిషికి అర్థమయ్యే భాషలో టీచరు స్టూడెంట్ అని మాట్లాడుకుంటున్నాం. అసలు అది కూడా లేదు. జ్ఞాన ప్రక్రియలో టీచరు లేదు, స్టూడెంటు లేదు. ఎందుకని? చెప్పిన ఆయనకు కూడా అనుభవం తనలోంచే పొందాడు. ఇప్పుడు ఇదంతా ఎవరో చెప్పారనుకుందాం, వందల వేల లక్షల కోట్ల మంది చెప్పారు, ఒకళ్ళుగా చెప్పింది. కానీ చెప్పిన ప్రతి ఒక్కరూ ఆ అనుభవాన్ని తమలోనే పొందారు, తమ శక్తిలోనే గ్రహించారు. అందుకే అది నీ లోపల నీకు జరిగి నీలో దొరికే నీ అంతరంగ ప్రక్రియ. అది నువ్వే, అది నీ శక్తే, అది నువ్వే. అందుకే ఇది జ్ఞాన ప్రక్రియ. వేరేదైతే మనం పనులు చేసి పొందొచ్చు. ఇప్పుడు చెట్టుకు మామిడి పండు ఉందనుకోండి, దాన్ని కోసుకోవాలనుకుంటే మనం ప్రయత్నించి కర్మయోగము, ఆ చెట్టుగాడు కూర్చొని ఆ చెట్టుని పూజించో అర్చించో మనకు నచ్చిన అనేక రకాల మానసిక ప్రక్రియలు చేసి, మనకు తెలిసిన అనేక మానసిక ప్రక్రియలతో దాన్ని ఏదో ఒకటి చేసి బోల్డ్ విధానాలు చెప్పబడతాయిగా. ఆ పండు పడు, ఆ పండు పడు, ఆ పండు పడని కాయ పండు అయ్యే వరకు అక్కడే కూర్చొని, కాయ పండు అయినాక ఎలా అయినా అది రాలి పడుతుందిగా, పడగానే అది పడిపోయింది నా మీద, చెట్టు నాకు పడేసిందని చక్కగా మహిమగా భావించుకొని భక్తితో బతకొచ్చు. కర్మయోగము అంటే అది ఎక్కి కోసుకోవటం. అంటే నేను విధానాలను తప్పు పట్టట్లా, మీకు అర్థం అవడానికి చెబుతున్నానండి. అన్నీ ఉన్నతమైనవి, జస్ట్ అర్థం చేసుకుంటే వెళ్ళాలి. ఎందుకని? కర్మయోగం అంటే కర్మ లేకుండా ఎలా కుదురుతుంది? ఇప్పుడు కర్మ అంటే నేను మాట్లాడటం కర్మే. ఇది కర్మ కాదేంటి? శరీరం చెబుతుంది భాషలో, మీరు వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. వినాలంటే మీ చెవులు వినాలి, మీరు చోట కూర్చోవాలి, మీలో శక్తి చెవుల ద్వారా గ్రహించాలి, గ్రహించిన దాని లోపల అర్థం చేసుకోవాలి. అంత కర్మ ప్రక్రియ. చెట్టుకి కాయ కోసుకుంటున్నాం, మామిడి పండు కోసుకుంటున్నాం. భక్తి యోగం అంటే ఏంటంటే, నేను చెట్టు ఎక్కను, ఇక్కడ కూర్చుంటాను, చెట్టు నువ్వే ఇవ్వు, నువ్వే ఇవ్వు, నువ్వే ఇవ్వు, నువ్వే ఇవ్వు, నువ్వే ఇవ్వు అని నాకు తెలిసిన అనేక మార్గాలలో, అంటే మానసికమైనటువంటి విధానాలలో చెట్టును అడుగుతూ ఉంటాను. అది ఎన్నైనా కావచ్చు. కానీ ఖచ్చితంగా చెట్టు ఏదో ఒక రోజుగా ఆ పండు పడిపోద్దిగా. అది సృష్టి ధర్మం కదా. ఏదో ఒక రోజుకి పండు అయిపోయినాక చెట్టును వదిలి పడిపోద్ది. ఈ లోపల అది అలా పడిపోయినా చెట్టు నాకు ఇచ్చింది అనుకుంటా. భక్తి అంటే ఈ భక్తిలో ఏంటి? ఊహాత్మకంగా నేను ఊహించుకుంటున్న వాస్తవికతనే, సహజత్వాన్ని తీసుకోవట్లా. చెట్టు నాకు ఇస్తుంది, చెట్టు నాకు ఇస్తుంది అనుకుంటున్నా. అది కూడా నిజమే, చెట్టు నీకు ఇస్తుందిగా పండుని.
నీ భక్తి కూడా తప్పేం కాదు, ఎందుకంటే చెట్టేగా పండునిచ్చేది, పండునిచ్చేది చెట్టే. కానీ అది ఒక వాస్తవికత ఆధారంగా ఇస్తుంది. నీ ప్రార్థనలో నువ్వు చేసినటువంటి పనుల ఫలితాలు, నీ యొక్క అర్చనా విధానాలు, వాటిని బట్టి ఇవ్వదు. అంటే నేను ఈ మార్గాన్ని ఎందుకు చెబుతున్నా అంటే వాస్తవికత అర్థం అవడానికి. కానీ భక్తి కరెక్ట్, ఎందుకంటే పండు చెట్టు వేస్తుంది, దాన్ని కొట్టేయడానికి లేదు. ఎక్కడ ఏ పండు అయినా చెట్టు నుంచి వస్తుంది. అందుకని దానంతటా అది రాలిపోయినప్పుడు చెట్టు నాకు ఇచ్చిందని నువ్వు అనుకోవచ్చు, ఎందుకంటే నీకు ఆ సహజత్వం అర్థం అవునప్పుడు. అక్కడే మహిమల మాయలు ఎత్తుక్కుంటుంది. అది మనసు చేసేటువంటి గారడి. భక్తి యోగంలో జరిగే గారడి మాత్రమే ఇది, కర్మయోగంలో ఉండదు. మళ్ళీ నేనే ఎక్కి కోసుకున్నప్పుడు నాకు అర్థం అవుద్ది, నేను ఎక్కాను, కోసుకున్నాను, ఈ చెట్టును నేనే పెట్టాను, నేనే పెంచాను, నీళ్లు పోసాను, ఈ చెట్టు ఇలా ఎదిగింది, ఎదిగినాకిన్నాళ్ళ కాయలు కాస్తుంది, ఇది చెట్టు లక్షణం అని చెట్లు అమ్మే వాళ్ళని అడిగినే చెబుతారు, చెట్లకు సంబంధించిన వాళ్ళని అడిగినే చెబుతారు. కాబట్టి కర్మయోగంలో మళ్ళీ మాయలు మహిమలు ఏముండవు, తను చక్కగా తన పని చేసుకెళ్ళిపోతా ఉంటాడు. అందుకే సత్కర్మలు చేయండి అని చెప్పారు. ఇప్పుడు మనం చేసేది కూడా కర్మయోగమే, మనం మాట్లాడుకోవడం కర్మయోగమే. శరీరంతో ఏది చేసినా కర్మయోగమేనండి. కర్మయోగం అంటే ఏయో పనులు కాదు, దైవీ పనులు కాదు, శరీర కదలికలన్నీ కర్మయోగమే. శరీరం కదలకుండా అసలు నువ్వు ఎలా చేస్తావు? కాబట్టి కర్మ లేకుండా నువ్వు అనుభవాన్ని పొందలేవు, అనుభూతిని పొందలేవు, శక్తిని కూడా తెలుసుకోలేవు. అందుకని శక్తిని తెలుసుకోవడానికి అనువైనటువంటి శరీరం ఇవ్వబడింది, అది కర్మయోగం. ఇప్పుడు ఈ కర్మయోగంలో నాలో పుడుతున్న భావ పరంపరనే, అంటే నాలో వస్తున్న ఊహాత్మక విషయాలనే నేను పదాలలో కూర్చి మీకు అందిస్తున్నా. అంటే పదాలలోకి రాకముందు నాలో పుడుతున్న భావ పరంపరగా ఉందే, అది నా మానసిక స్థితి, భక్తి. భావం భక్తి, ఊహ భక్తి. నా ఊహలో నేను చెబుతా, ఇంకొకళ్ళు వాళ్ళ ఊహలో చెబుతారు, ఇది భక్తి. అందుకని భక్తి మారిపోతూ ఉంటుంది, మనసును బట్టి రకరకాలు అయిపోతూ ఉంటుంది. నేను ఇలా చెప్పి ఇంకొకళ్ళు ఇంకోలో చెబుతారు, లక్షల మంది కోట్ల మంది ఎవరికి తోచినట్టు వాళ్ళు చెబుతారు. ఎందుకని ఎవరి ఊహ వారిది, ఎవరి మనసు వారిది, వారి పరిస్థితులను బట్టి, వారి ఆలోచనను బట్టి, వారి లోపల భావ పరంపరను బట్టి, వాళ్ళ బుద్ధులను బట్టి, గుణాలను బట్టి, స్వభావాన్ని బట్టి. ఇప్పుడు మీ నుంచి నాకేమన్నా కావాలనుకోండి, అసలు ఊరుకునే ఉదాహరణకి ఇప్పుడు మీ అందరి నుంచి నాకేమన్నా కావాలనుకోండి, అప్పుడు నాకు అనుకూలంగా చెబుతా. కొంచెం నేను గొప్పవాడిని మీకు స్ఫురించేలా, మీరందరూ ఎలాగోలా నన్ను అనుసరించేలా, నాకు కావలసినవన్నీ మీరు నాకు సమకూర్చేలా, నా వెంట తిరిగితే తప్ప మీకు ఇది పొందలేరు అనేలా నేనే చెబుతా. కాకపోతే అది నేను చెబుతున్నట్టుగా చెప్పను, ఎందుకంటే దానికి ఆధారంగా మళ్ళీ గ్రంథాలు ఉన్నాయి. ఆ నాబోటోళ్ళే రాశారేమో తెలియదుగా అవి కూడా. ఇప్పుడు గ్రంథాలు ఉన్నాయంటే ఎక్కడి నుంచి ఉన్నాయి? మనుషులు రాసినాయి. మనుషుల్లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అసలు తమ పేరే పెట్టుకోకుండా, అసలు తమ పేరు అనేది పెట్టుకోకుండా, మేము పలానా వాళ్ళని చెప్పాము అని అనకుండా మొట్టమొదట మానవ జాతిగా అందించబడినటువంటి జ్ఞాన సంపద ఉందే, దాన్ని వేదములు అన్నారు అంతే. మళ్ళీ వేదములు అనగానే మీరు తీసుకెళ్ళి ఏదో మతానికో, ఏదో ఒక శాఖకో, ఏదో ఒక తెగకో కట్టేస్తామంటే అంతకంటే ఇంకా భావదారిద్ర్యము, జ్ఞాన దారిద్ర్యము ఇంకోటి లేదు. అది జ్ఞాన దారిద్ర్యం అంతే. అది మనిషి, అది ఎవడంటే అడిగి పెట్టిన దరిద్రం అంతే. ఇప్పుడు వేదములు అంటేనే తెలుసుకొనదగినవి అని పేరు తెలుగులో, అంతే. అది సంస్కృత పదం. వేదములు అనేది ఒక పేరు, ఆ పేరుకి అర్థం ఏంటంటే తెలుసుకొనదగినవి. ఇప్పుడు తెలుసుకొనదగినవి అని ఒక పుస్తకం రిలీజ్ చేసామనుకోండి, ఏముండదు ఇంకా పుస్తకంలో, విషయాలు ఉంటాయి. ఆ పుస్తకం మీద తెలుసుకొనదగినవి అని రాసి ఉంటుంది. ఎవరు రాశారో ఉండదు, ఏముండదు, ఎవరు ప్రింట్ చేశారో ఉండదు. అలా పుస్తకం రిలీజ్ చేయకూడదు మనం. నాకు పేరొద్దు, కీర్తొద్దు, ఏమొద్దు, నాకు మీ నుంచి డబ్బు వద్దు, ఏమొద్దు అనుకున్నప్పుడు అలా అసలు పుస్తకం కూడా తయారు చేయడం ఎందుకు? పుస్తకం తయారు చేయాలంటే డబ్బులు అవుతాయి, పేపర్ కొనాలి, పుస్తకం చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మీడియా వచ్చేసింది, ఇంటర్నెట్ వచ్చేసింది, అందులో పెట్టేయచ్చుగా, ఇలా మాట్లాడి పెట్టేయచ్చు, లేదా నీకు టైపింగ్ వస్తే టైప్ చేసి పెట్టేయచ్చు. టైప్ చేసి పెట్టే ఎవరు పెడితే ఎందుకు, ఎవరు పెట్టారనేది కాదు, అది తెలుసుకోదగింది, మనుషులు తెలుసుకోదగింది అంతే. అలా చెప్పారు పాపం. ముందు చెప్పిన వాళ్ళు వాళ్ళే స్వచ్ఛమైనటువంటి మానవులు. తర్వాత వచ్చిన వాళ్ళు పేర్లు రాసుకోవటం మొదలుపెట్టారు. పేర్లు రాసుకోవటం మొదలుపెట్టినది ఏం జరిగింది? నెక్స్ట్ స్టేజ్లో పేర్లు రాశారు. అయితే పేర్లు పలానా వాళ్ళు రాశారు అన్నది అసలు వాళ్ళ సొంత పేరు కాదు అది. ఇప్పుడు వేదవ్యాస మహర్షి
ఇన్ని చెప్పారు, పురాణాలన్నీ ఆయనే రాశారు, వేదాలన్నింటినీ సరిచేశారు ఆయన. అంటే మానవ జాతి చదువుకోవడానికి వీలుగా చేశారు. ఎందుకంటే అంతకుముందు మహాత్ములు ఎవరికి తోచినా వాళ్ళు గుట్టలు గుట్టలుగా గ్రంథాలు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అన్ని విషయాల మీద చెప్పేశారు. వాళ్ళ పేరు లేకుండా మామూలుగా చెప్పేశారు. అది ఎక్కువగా మనిషి నుంచి మనిషికి వెళ్ళినాయి. తర్వాత వాటిని ఒక విధాన క్రమంలో పెట్టిన ఆయన వేదవ్యాసులు వారు. వేదవ్యాసుడు అనేది అసలు ఆయన పేరే కాదు. చిత్రమైన విషయం ఇది. అంటే ఏంటి, ఆయన కూడా పేరు లేకుండా రాసుకున్నారు. అయితే తర్వాత కాలంలో మనుషులకి ఐడెంటిఫికేషన్లు, గుర్తింపులు వచ్చి మనుషులు ఆయనకి పేరు పెట్టారు. ఏమని? వేదవ్యాసుడు అని. వేదవ్యాసుడు కాదు ఆయన పేరు, అది అసలు కాదు. అది వ్యాసము అంటే విస్తరింపజేయటము. జ్ఞానాన్ని విస్తరింపజేశారు ఆయన ప్రజల్లోకి. ఏ జ్ఞానాన్ని? ఇంతకు ముందు మహాత్ములు అందించిన వేదములు, అంటే తెలుసుకొనదగిన విషయాలు, మనుషులు తెలుసుకొనదగిన విషయములను మనుషులకు అందేలా విస్తరింపజేశారు. అంటే కథల రూపంలో కావచ్చు, పురాణాల రూపంలో కావచ్చు, జ్ఞాన రూపంలో కావచ్చు. అంటే మనుషులు ఇంకా డెవలప్ అవుతున్నప్పుడు, కాల మార్పులో డెవలప్ అవుతున్న మనుషులకి ఎలా అందించాలి, ఈ దేశకాల పరిస్థితులకు ఎలా అందించాలి అనే పద్ధతిలో అందించారు. అందుకని విస్తరింపజేశారు కనుక వ్యాసుల వారు. విస్తరింపజేసింది వేదములను కనుక వేదవ్యాసులు. వేదవ్యాసులు ఎవరికి తెలియదు. ఆయన అసలు పేరు అది కాదు. ఆయన అసలు పేరు నేను మీకు చెప్పట్లా, మామూలుగా ఆయన కథ ఉందంతే. అది నాకు తెలుసు, అందరికీ తెలుసు, కానీ నేను చెప్పట్లా. ఎందుకని? ఆయన పేరు చెప్పుకోలేదనే విషయం మీకు తెలియాలి. నిజమైనటువంటి వాళ్ళు ఎవరికి కూడా పేరుతో అవసరం లేదు. ఎందుకని? నామములు పెట్టుకోబడినవి. అసలు బేసిక్ పాయింట్ ఏంటో తెలుసా జ్ఞానంలో? నామం పేరు పెట్టబడింది, వ్యావహారిక సత్యం. పేరుతో మనకేం పని? జ్ఞానంతో కదా పని. రూపములు కొంతకాలానికి నశించిపోతాయి. ప్రతి సెకను, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు మారిపోతున్నప్పుడు ఇదే నా రూపమని ఎలా పట్టు కూర్చోగలను నేను? కూర్చోలేనుగా. ఎప్పుడు శక్తిగా ఆలోచన చేసినప్పుడు. అసలు ఆలోచనే చేయకుండా ఈ శరీరం నేను అనుకున్నప్పుడు నేను ఇదే నేనని వెళ్తున్నాం, అందరూ దాన్ని పట్టుకొని వెళ్తున్నాం. అది వ్యావహారికం, దాన్ని తీసేయండి. మనం ఇక్కడ శక్తిని అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి వేదవ్యాసుల వారు ఆయన పేరు చెప్పుకోవాలి అసలు. అలాగే రామాయణం రచించారు వాల్మీకి మహర్షి అంటారు. వాల్మీకి ఆయన పేరు కాదు. వాల్మీకి అసలు ఆయన పేరు కాదు. ఆయన తపస్సో ధ్యానమో చేసుకుంటా కూర్చుంటే ఆయన ఎంత తనలోకి తాను వెళ్ళిపోయి, ఎంత ఆ ప్రక్రియలో లీనమైపోయి శరీర భావాన్ని వదిలేశారు. జాగ్రత్తగానండి, ఇక్కడ శరీర భావం కోల్పోయారు ఆయన. అలానే తనలో ఉన్నారు. ఎక్కడున్నారు? ఉనికిలో ఉన్నారు, ఎగ్జిస్టెన్స్లో ఉన్నారు, శక్తిలో ఉన్నారు. తన ఉనికిలో తాను కూర్చున్నారు వెళ్ళి. అప్పుడు శరీరం మీద పుట్టలు కట్టేసినాయి అంట. కథది అంతే. పుట్టని సంస్కృతంలో వల్మీకము అంటారు. తర్వాత ఏదో జరిగి ఎవరో చూసి లేపటమో ఏమైందో అప్పుడు ప్రాసెస్లో మొత్తానికి ఆయన పుట్టలోంచి బయటకు వచ్చారు. అంటే ఏంటి? తన ఉనికిని, ఎగ్జిస్టెన్స్ని చూసుకొని ఈ శరీరము నేను కాదు అన్న అనుభూతిని పొంది, జీవన్ముక్త స్థితిని పొంది, తాను నేను అనంత ఆత్మస్వరూపుడను అన్న ఎరుకను పొంది బయటకు వచ్చారు ఆయన. శరీర ధ్యాస ఎంత కోల్పోయారు అంటే ఆయన మీద చెదలు పుట్టలు కట్టేసి, అది పాము పుట్టలలాగా ఒక మనిషిని మొత్తాన్ని పూర్తి చేసి పుట్ట లోపల ఆయన ఉండిపోయి, పుట్ట పైకి కనపడుతున్నా కూడా ఆయనకి చలనం లేని స్థితికి ఆయన వెళ్ళారు. అండ్ ఇలా జరుగుతుందా అని మీరు ఖచ్చితంగా అడగొచ్చు. జరిగినటువంటి మహాత్ముడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన రమణ మహర్షి. వెళ్ళి ఆయన చరిత్ర చదువుకోండి. శరీర స్పృహ తెలియకుండా సుమారుగా 11 నుండి 14 సంవత్సరములు అరుణాచలంలో అలా ఉండిపోయారు ఆయన. ప్రజలు బ్రతికించుకున్నారు ఆయన. ఆయనకి అసలు శరీర స్పృహ తెలియదు. ఆయన తొడల కింద ఆయన కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే ఎక్కడో అడవుల్లో, కొండల్లో, గుహల్లో మనుషులు డిస్టర్బ్ చేయకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన. ధ్యానం అంటే ఆయన ప్రయత్నించి చేయట్లా, లోపలికి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది ఆయనకి. శరీర భావన ఉంటలా, తన శక్తులు లోపలికి వెళ్ళిపోతున్నాయి, తన లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఆ ఎరుకలో, ఆ స్పృహలో, ఆ నిశ్చలత్వంలో కూర్చుంటుంది వెళ్ళిపోయి. శరీర ధ్యాస కలగట్లా. అంటే గాఢ నిద్రలో మనకి శరీర ధ్యాస లేనట్టుగా మొత్తం ఆయనకి పగలు రాత్రి అలాగే అయిపోతుంది. అది ప్రయత్నించి చేసిన సాధన కాదు, దాని అంతటా జరిగిపోతుంది అలా. దాన్ని వాల్మీకి ప్రయత్నించి చేసుకున్నారు. దానికి నారద మహర్షి సహకరించారు. అది కథ ప్రకారం.
వాల్మీకి అనే పేరు ఎందుకు వచ్చిందంటే వల్మీకం అనే పుట్టలోంచి వచ్చారు కనుక. అంటే ఇప్పుడు ఇంతకీ ఆయన ఒరిజినల్ పేరు ఎవరికి తెలీదు, ఆయన గురించిన స్టోరీ లేదు, ఆయన బొమ్మ ఆ పుస్తకంలో ఉండదు. ఇప్పుడు ఆయన పేరుని ప్రచారం చేసుకోవాలా, మన ఊరిని చెప్పుకుంటున్నాం వాల్మీకి అని ఆయన రచించారు అంతే. మీరు గమనించి చూడండి, ఇవన్నీ పెట్టుడు పేర్లే తప్ప ఒరిజినల్ పేరు తెలీదు. ఆయన కాపీరైట్ వేసుకోలేదు. రామాయణం మీద కాపీరైట్ నాది, మహాభారతం మీద కాపీరైట్ నాది, అష్టాదశ పురాణాల మీద కాపీరైట్ నాది అని ఎవరు వేసుకోవాలి. అసలు ఆయన పేరు వేదవ్యాసుడే కాదు. వేదవ్యాసుడని మురుపంగా మనలాంటి వాళ్ళు పిలుచుకున్నారు. ఆయన అందించిన జ్ఞానాన్ని విస్తరింపజేశారు కాబట్టి విస్తరింపజేయటాన్ని వ్యాసము అంటారు. వ్యాసముగా జరిగింది వేదాలు కాబట్టి వేదవ్యాసుడే. ఆ విస్తరింపజేయటం ఏంటి, మనుషులకు అర్థమయ్యాలి. ఆనాటి కాలంలో వేదకాలంలో రచించబడింది, మళ్ళీ ఈయనున్న కాలంలో వాళ్ళకి ఆ జనరేషన్ ఏంటి ఆయనకు అర్థమవుద్దుగా. రాబోయే జనరేషన్లు ఎలా ఉంటాయో ఊహిస్తారుగా, అందుకని మనుషులకు అర్థమయ్యేలా తయారు చేశారు. మళ్ళీ వాటిని ఇప్పుడున్న అనేక మంది మహాత్ములు ఇప్పుడున్నటువంటి మనుషులకు అర్థమయ్యేలా చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఎవరికి కాపీరైట్ లేదు, వాళ్ళ నామాన్ని వాళ్ళ రూపాన్ని తీసుకోవటానికి లేదు. అందుకని చెబుతున్నాయి. ఇదంతా జ్ఞాన పరంపర అలాగే జరిగింది. అలా మనం ఇప్పుడు విషయానికి వచ్చినప్పుడు ఇవి చెప్పుకున్నాం, వాల్మీకి అని ఇవని. అలాంటి వాళ్ళు ఉంటారా అంటే మీకు ఉదాహరణ రమణ మహర్షి చెప్పాను. ఖచ్చితంగా ఆయన ఉన్నారు. ఆయన చరిత్ర చదవండి. ఆయన ఇలాగే వెళ్ళి స్పృహ లేకుండా ఎక్కడ పడితే అక్కడ చెట్టు కింద, పుట్ట కింద, గుట్ట కింద ఎక్కడికో వెళ్ళిపోయి అడవిల్లో గుహల్లో కూర్చుంటే చీమలు పుట్టలు పెట్టేసి ఆయన మీద చీమలు పాకేస్తూ, తేళ్లు జరులు కుట్టేస్తూ, రకరకాల జీవులు ఆయన్ని కుట్టేస్తుంటే రక్తం ధారాలుగా కారిపోతుంది. తెలీదు ఆయనకి. అటు తిరుగుతున్నటువంటి మనుషులు ఎవరో చూసి అక్కడ ఆవుల్ని మేపుకునేవాళ్ళు, గొర్రెలు కాపరులు, అడవుల్లో పొలాల కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళు చూసి ఈయన ఎవరో మహానుభావుడిలాగా ఉన్నాడు, అయ్యో ఏమన్నా అయిపోద్దేమో అని ఆయనకి సేవలు చేసి ఆయన్ని రక్షించారు. అది చెబితే చాలా పెద్ద చరిత్ర అవుద్ది, దాన్ని చదువుకోండి. రమణ మహర్షి చరిత్ర అందుబాటులో. ఆ తర్వాత 11 ఏళ్ళు 14 ఏళ్ళు, ఆ కాలం కరెక్ట్గా చెప్పలేను నేను, నాకు గుర్తులేదు. ఇవన్నీ నేను 20-25 ఏళ్ల క్రితం చదివినవి. ఆయన మళ్ళీ ఆ స్థితిలోంచి బయటకు వచ్చేసారు. వాల్మీకి ఎలా పుట్టలోంచి బయటకు వచ్చారో రమణ మహర్షి అలా ఆ స్థితిలోంచి బయటకు వచ్చేసి సహజ జీవన్ముక్తుడుగా నేను అనంత ఆత్మస్వరూపుడను అన్న ఒక్క మాట మాత్రమే చెప్పారు చివరి వరకు. మరి రమణ మహర్షి అని ఎవరు పిలిచారండి? అది ఆయన పేరే కాదు అసలు. ఆయనకి పేరు పెట్టారు భగవాన్ రమణ మహర్షి అని, అక్కడ ప్రజలు పేరు పెట్టుకున్నారు. ఈయన్ని ఇలా పిలవండి అని కావికంఠ గణపతి ముని అని ఆయనకు పేరు పెట్టి తన శిష్యులకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పారు, ఎన్ని భగవాన్ రమణ మహర్షి అని పిలవండి అని. ఆయన దాన్ని ఆమోదించలేదు, వ్యతిరేకించలేదు. అది మళ్ళీ ఎంత సత్యము అంటే పేరు ఉండదు జ్ఞానంలో. అందుకే చెప్తున్నా, నామరూపాదులు ఉన్న చోట, పేరున్న చోట జ్ఞానం ఉండదు. జ్ఞానం ఉన్న చోట, జ్ఞానం అర్థమైన చోట నామరూపాదులు పేర్లు ఉండవు. ఒకటే స్థితి. అలానే ఎవరికాళ్ళు ఏ స్థితిలో ఉంటే అది నడపడం ఎప్పుడు కరెక్టే, తప్పేం కాదు. అక్కడ ఏం చేశారో తెలుసా, రమణ మహర్షిని ఒక సందర్భంలో చాలా విలువైనటువంటి పత్రాలు ఆశ్రమం తయారు చేసి దాన్ని డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మీద రిజిస్టర్ చేయటానికి అయ్యా మీ పేరు సంతకం పెట్టండి అంటే పెన్నిస్తే చుక్క పెట్టారు. ఆయన పేరు రాయిలా చుక్క పెట్టారు. అంటే ఉన్నాను అంతే, ఉన్నాను, నాకు ఏ పేరు లేదు. మీరు ఎలా పిలుచుకుంటే అలా పిలుచుకోండి. అసలు పేరు అనేది నాకు లేదు, ఈ శరీరమే నేను కాదు. నాకు ఉన్నది ఒకటే, అనంత ఆత్మస్థితి. ఉన్నాను అన్నది నిజం. నాకు ఇప్పుడు తెలుస్తుంది ఉన్నాను. ఇలా ఉన్నాను అలా ఉన్నాను లేదు, అందుకని ఒక డాట్ పెట్టారు అక్కడ. అలాంటి మహాత్ములు తరతరాలుగా భూమి మీద ఇలా శరీరం ధరించి నడయాడి ఆ జీవన్ముక్త స్థితిని, ఆ శక్తి స్థితిని, అనంత ఆత్మస్థితిని వాళ్ళు అనుభవించి చూపించి బోధించి వెళ్ళారు కాబట్టి ఇంకా అది నడుస్తూనే ఉంది. లేకపోతే మనం ఎలా నమ్ముతాం దాన్ని? అలాని కష్టమైంది ఏం కాదు, అది మనలో ఉన్న ఉనికే. మనకే తెలుస్తూనే ఉంది మనలో ఉందని. కాకపోతే మనం శరీర భావనను పట్టుకెళ్ళిపోయాం. అది నీలో ఉన్న ఉనికి శరీరంలోంచి లోపలికి వెళ్ళి చూసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు గమనించుకో, నిన్ను నువ్వు పరిశీలించుకో, నీ నిజమైన నేను నువ్వు తెలుసుకో అని ఎవరో మనకు చెప్పలేదుగా ఇంతకుముందు. మనకు చెప్పిన వాళ్ళందరూ దీన్ని బాగా పెంచుకో, దీన్ని బాగా తిను, పుష్టిగా తిను, విటమిన్స్ లోపించకుండా తిను, మినరల్స్ లోపించకుండా తిను. ఇప్పుడు కూడా అయ్యే, బాగా దాచుకో, బాగా సంపాదించుకో, బాగా డబ్బు దాచుకో, చచ్చే వరకు ఇదే పనిలో ఉండు,
చావు అసలు రాదనుకో, చావు గురించి మాట్లాడుకోవద్దు మనం, చచ్చి అపశకునం అది అని అలా పెంచారు మనం. కానీ చచ్చేవాళ్ళు అందరూ చచ్చిపోతానే ఉన్నారు, బతుకున్నవాడు ఒక్కడు లేడు, కానీ తలుచుకోవద్దని చెబుతున్నారు, అపశకునం అంటున్నారు దాన్ని. ఉన్నంతసేపు అనుభవించడం, పొందడం, దాచుకోవడం నేర్పారు. అది శరీర భావనే నేర్పారు అందరూ. అది తప్పో కాదు, అది వేరే విషయం. ఇలాంటి మహాత్ములు వచ్చి చెప్పారు, అనంత ఆత్మశక్తిని తెలుసుకోండి, అది మీరే అని. నువ్వు నేను అనుకుంటున్న శరీరం నేను కాదు, నీ నిజమైన నేను తెలుసుకోవడానికి అవసరమైనటువంటి దారులన్నీ చెప్పారు. ఎందుకంటే ఆ దారిలో మేము ప్రయాణించి తెలుసుకున్నాం కనుక. ఏంటి ఆ దారి? నీ లోపలికి నువ్వు వెళ్ళటమే, నువ్వు బయట తిరిగితే అయ్యేది కాదన్నారు. కాబట్టి జ్ఞానము ఉన్న చోట నామరూపాదులు ఉండవు. మరి జ్ఞానం ఎక్కడుంది? ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం, మామిడి పండు రాలిపడింది అనుకోండి, భక్తి. నా ఊహాత్మకతలో నేను చెట్టుని అనేక రకములుగా ప్రార్థించాను, ప్రకృతిని ప్రార్థించాను, చెట్టుని ప్రార్థించాను, వివిధ శక్తుల్ని ప్రార్థించాను, ఎలా పండు పడేయమన్నాను. అలా కూర్చొని ప్రార్థనలు చేస్తూ ఉన్నాను. మొత్తానికి పండు పడింది. ఎందుకు పడింది? అది పండిపోయి పడింది. పడటం సహజ ధర్మం కదా. దాన్ని అద్భుతం, మహిమ, మాయ, నా భక్తి వలన ఇదంతా జరిగింది అనుకున్నా. లేదు, మంచి గాలి దుమారం వచ్చి చెట్లు పళ్ళు రాలిపోతుంటాయి, పళ్ళు అవ్వకముందే రాలిపోతుంటాయి. అప్పుడు గాలి పడేసింది, చూసావా వాయుదేవుడు నా ప్రార్థన విని పడేసాడు అనుకున్నా. అలా ఏ కారణాలైనా ఎన్నైనా ఉండొచ్చు. ఏ పెట్టలు పక్షులు కొట్టుకు తింటా ఉంటాయి, ఆ పక్షి కొడుకు తింటా ఉన్నప్పుడు పండు రాలి కింద పడిపోయింది. అనేక పళ్ళు చిలకల పక్షులు కొట్టిన రాలి కింద పడి దొరుకుతూ ఉంటాయి మనం, ఎందుకని దాని బరువుకు పడిపోతుంటాయి. అలా చూసావా పక్షి రూపంలో నాకు సహాయం అందించబడింది, నేను కోరిన నేను అర్చించే భగవంతుడు ఇచ్చాడు అనుకున్నా. అది నా భక్తి. కానీ వాస్తవికతలో జరిగింది ఏంటంటే సహజత్వంగా జరిగింది. కానీ మళ్ళీ భక్తి లేదా అంటే సహజత్వంలోనే భక్తి ఉంది. ఏంటంటే పండు ఎప్పుడు చెట్టు వేస్తుంది, కాబట్టి చెట్టు మీద ఎప్పుడు భక్తి ఉంటుంది అంతే. అది సహజ భక్తి. కర్మది, భక్తిది. జ్ఞానం ఏంటంటే ఈ మొత్తం అర్థం అవటం జ్ఞానం అంతే, ఇంకేం లేదు. ఇది అర్థం అవటమే జ్ఞానం. ఈ సహజత్వం ఆ చెట్టు ఇస్తుంది, దాన్ని భక్తి అనుకున్నాం, నేను ఎక్కి కోసుకుంటే కర్మ అనుకున్నాం. ఆ చెట్టుని నేనే పెంచాను, నేనే పోషించాను, నేనే పెద్ద చేశాను, దాని టైంకి అది కాయలు కాస్తుంది, పువ్వులు కోస్తుంది, అవి కోసుకుంటున్నాను అని నేనే తెలుసుకున్నాను అనుకోండి, అదంతా జ్ఞానం అంతే. ఈ జ్ఞాన భక్తి కర్మలు మూడు కలిసే ఉంటాయి, విడిగా ఏమి ఉండవు. కానీ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో, నీకు అర్థమైందో, అక్కడ ఇంకా నామరూపాదులు ఇవేమి ఉండవు, ఉపాధులు ఉండవు. బ్రతకడానికి నువ్వు తినొచ్చు అంతే, అది వేరే విషయం. కానీ అన్నీ ఎగిరిపోతాయి. వాస్తవికత, సహజత్వం వచ్చేస్తుంది. ఎందుకని సహజం ఉన్నట్టుగా మనకు అర్థమైందిగా. ఆ వాస్తవిక జ్ఞానమే శక్తి, అది నువ్వే. ఇప్పుడు దీన్ని ఏ పోలికలతో చెప్పుకున్నాం? మనం ఇందాక చెప్పుకున్నాం, కరెంటుతో పోల్చుకున్నాం, మనం తయారు చేసుకున్న అనేక వస్తువులతో పోల్చుకున్నాం. అది మనం తయారు చేసుకున్న కరెంటు, వస్తువులు రెండు. కానీ మనం తయారు చేసుకున్న వస్తువులే అనంతంగా ఉన్నాయి. మనం ఆ వస్తువుల్ని నడుపుకోవటానికి ఎప్పటికే అనంతంగా శక్తిని తయారు చేసుకుంటానే ఉంటాం, ఎన్ని రకాలుగా అయినా. ఆ శక్తిని కూడా మనం తయారు చేసుకుంటానే ఉంటాం. అక్కడ మళ్ళీ మనం తయారు చేసుకునే శక్తి ప్రాసెస్ అనంతంగానే ఉంది, వస్తు ప్రాసెస్ అనంతంగానే ఉంది. ఆగదు, అది మానవ జాతి ఉన్నంతకాలం సాగుతూనే ఉంటుంది. ఇది మనదే, మానవ సృష్టి. ఇప్పుడు మానవ జాతి ఆగుద్దా? ఆగదు. ఇది ఏంటి? విశ్వ సృష్టి, సృష్టి, ప్రకృతి సృష్టి, శక్తి సృష్టి. అయితే ఇది ఎక్కడ జరిగింది? మానవుడుగా మనం తయారు చేసుకోవటానికి కావలసినటువంటి వస్తువులకు సంబంధించిన ముడి సరుకు కానీ, శక్తికి సంబంధించిన ముడి సరుకు కానీ మొత్తం ప్రకృతిలో ఉంది, దాన్ని వాడుకుంటున్నాం. ఆ ప్రకృతిలో ఉన్నదాన్ని వాడుకోవటానికి అవసరమైన జ్ఞాన సంపద మనకి ఇవ్వబడింది. అటువంటి శరీరం ఇవ్వబడింది, అటువంటి జ్ఞాన సంపద, మేధాశక్తి ఇవ్వబడిందని వాడుకుంటున్నాం అంతే. వాడుకునే ప్రక్రియ కూడా ఇవ్వబడింది. ఇప్పుడు మనం ఒక మిక్సీని తయారు చేస్తే దాని పద్ధతిలో అది ఎలా పనిచేస్తుందో, సృష్టి తయారు చేసిన మనిషి దాని పద్ధతిలో అది అలాగే పనిచేస్తాడు. ఇప్పుడు మనం చేసేది అంత స్వతంత్రత కాదు. మిక్సీ అనుకుంటా ఉండొచ్చు, నేను స్వతంత్రంగా తిరిగేసి బ్లేడ్లతో గిరగర కొట్టేసి అన్నింటినీ మొక్కలు చేసేసి పచ్చడి చేసి పారేసాను, అంతు చూసేసాను, వీటన్నిటిదే అనుకోవచ్చు అది. కానీ అది దాని విధానాన్ని తయారు చేసింది మనిషి. ఓ ఫ్యాన్ అనుకోవచ్చు, నా మీదే ఆధారపడి బతికి చేస్తున్నారు ఈ మనుషులంతా, గాలి నేనే ఇస్తున్నానని ఫ్యాన్ అనుకోవచ్చు, ఏసీ అనుకోవచ్చు, మిగిలిన వస్తువులు అనుకోవచ్చు. కాదు, కానీ అది మనిషి చేసింది. అవి అనుకుంటే అది అజ్ఞానమే కది.
ఇప్పుడు ఫ్యాన్లు వస్తువులు అనుకుంటున్నాయి అనుకోండి, వాటి అజ్ఞానం కదా. అలాగే నేనే చేస్తున్నానని మనం అనుకోవటం మనం అజ్ఞానం. ఎందుకంటే ఆ వస్తువుల్లో మనం ఫిక్స్డ్గా చేయబడ్డాం ప్రకృతి చేత. మనకి ఇవ్వబడిన పంచేంద్రియాలు, మనకి ఇవ్వబడింది జ్ఞానం, మనకి ఇవ్వబడింది శరీరం, మనకి ఇవ్వబడినవన్నింటికి ఒక పనితీరు ఇవ్వబడింది. ఆ పనితీరులో ఒక ఆలోచన విధానం ఇవ్వబడింది. ఆ విధానంలో జ్ఞానం అందేలా పెట్టబడింది. అంతా ఇవ్వబడింది. అప్పుడు నువ్వు కూడా వస్తువులాగానే. కానీ నేనన్న భావనలో అనుకుంటాం, అదే అజ్ఞానం. ఆ ఇవ్వబడిన దాంట్లోనే ఒక్క మనిషికి ఇవ్వబడినటువంటి అద్భుతం ఏంటి అంటే, ఇది మనుషులు చెప్పారు. మళ్ళీ చెప్పింది మహాత్ములు అంటే, నీ మూలతత్వాన్ని, మొత్తం విశ్వశక్తి, విశ్వానికి మూలమైనటువంటి శక్తిని నువ్వు తెలుసుకోవచ్చు. అది అన్నిట్లో ఉంది, నీలోనూ ఉందన్నారు. అదేంటి అంటే, ముందు నేను ఏమని నువ్వు అనుకుంటున్నావో దాన్ని ఒకసారి పరిశీలించు. శరీరం నేను అనుకుంటున్నా, రైట్, ఓకే. శరీరం ఎక్కడైనా నేను అన్న చోట, ఎక్కడైనా నువ్వు నేను అని భావించుకున్న చోట ఆగింది అది ఎక్కడన్నా? నువ్వు ఆపగలవా? దాని నడకను ఆపగలవా? దాని ఎదుగుదలని, తరుగుదలని, పెరుగుదలని, దాని మరణాన్ని ఏదైనా ఆపగలవా? పోనీ దాన్ని మార్పులు చేయగలవా? ఏమన్నా నువ్వు ఏది చేయలేవు. దాని అవసరానికి కావాల్సిన సమకూర్చడం తప్ప ఏమీ చేయలేవు. మళ్ళీ సమకూర్చే ఎక్కడున్నాయి? ఆల్రెడీ సృష్టిలో ఉన్నాయి. నువ్వేమన్నా కొత్తగా సృష్టించే వాటిని? లేదు, ఉన్నాయి. ఇక్కడ ఉన్నాటినే తిని బతుకుతున్నా, ఇక్కడ ఉన్నాటినే వాడుకొని బతుకుతున్నా. నేను సృష్టించింది ఏమీ లేదు. అప్పుడు వస్తువులాగానే నువ్వు. మనిషి సృష్టించిన వస్తువులతో పోల్చుకున్నప్పుడు ఆ వస్తువులు మేమే మనుషులకు ఉపయోగపడుతున్నాము అని అనుకుంటే ఎంత అజ్ఞానమో ఆ వస్తువులది. మనిషి తయారు చేసినటువంటి వస్తువులు అనుకుంటే అది అజ్ఞానమే కదా. ఇది ఆలోచించండి, ఎంత అజ్ఞానమో, ఎంత అహంకారమో, ఎంత అబద్ధపు అసత్య మార్గమో. మేమే మనుషులకు ఉపయోగపడుతున్నాం, మా వల్లనే మనుషులు బతుకుతున్నారు అని ఇవన్నీ అనుకుంటే అది ఎంత అహంకారమో, అజ్ఞానమో. ఇక అది ఎంత మాయో, ఎంత మిథ్యో, ఎంత భ్రమో, ఎన్ని పేర్లుంటే అని పెట్టుకోండి. ఎంత వాస్తవం కాదో అంత మనిషి నేనే నేనే అని తనను తాను విడిగా అనుకోవటం అజ్ఞానం, అసత్యం, భ్రమ, మిథ్య అన్నీ చెప్పారు. అందుకే బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అన్నారు. మిథ్య అంటే ఏంటి? నువ్వు ఒక పొరపాటు భావాన్ని అనుకుంటున్నావయ్యా అని అంతే. మిథ్య అంటే లేనిదేని కాదు, నువ్వు అనుకుంటున్నది ఒక పొరపాటు భావము. ఆ పొరపాటు భావాన్ని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పారు అంతే. అంతకు మించి ఏం లేదు. ఎందుకని? అది మారిపోతూ ఉంటుంది, అంతమైపోద్ది. ఆ మారిపోయేదాన్ని, నిరంతరం మారిపోయేదాన్ని నేనని పట్టుకుంటావు. నువ్వు నిరంతరం మారుతూ వెళ్తానే ఉండాల్సి వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు ట్రైన్ ఎక్కి కూర్చున్నాం అనుకోండి, ఆ ట్రైన్ ఎక్కడికి పోతుంటే మనం అక్కడికి పోతానే ఉన్నాం. మనం కదులుతున్నట్టు కనపడతల్లా. నేను కదలటల్లా, మెదలకుండా కూర్చున్నా. కానీ అది పట్టుకుపోతున్న ప్లేసుల కల్లా నేను వెళ్ళిపోతున్నా, ఆ ప్లేసులు మారిపోతున్నాయి. ఆఖరికి అది ఎక్కడ ఆగుద్దో అక్కడ దిగుతా. నేను ఎందుకని నా ఒరిజినల్ ప్లేస్ని కోల్పోయా. నా మొదటి స్థానం ఎక్కడ ఎక్కాను అది కోల్పోయాను నేను. అది కదులుతున్నంతసేపు నా ప్లేస్ మారిపోతానే ఉంది. అది ఎక్కడ ఆగిందో అది నా ప్లేస్ అయింది. అలా మనిషిని చూసుకుంటే మనిషి ప్లేస్ మరణం అవుతుందండి. జీవితం అనేటువంటి ట్రైన్ ప్రయాణమో, విమాన ప్రయాణమో, బస్సు ప్రయాణమో, రైలు ప్రయాణమో, మీరు మీ ఇష్టం, సైకిల్ ప్రయాణమో, నడక ప్రయాణమో, వాహన ప్రయాణం ఏదైతే మీరు పెట్టుకోండి, మీకు నచ్చింది పెట్టుకోండి. కానీ ఎండింగ్ ఎక్కడ ఉంది అంటే మరణంలో ఉంది. మరణం అనేటోడికి ఏమీ లేకుండా పోయింది. ఇదేంటి వస్తువు ఏంటి? ఏం లేకుండా పోవటం ఏంటంటే అది శరీరానికే నాయన అలా ఉంటుంది, నువ్వు లేకుండా పోవడం లేదు. ఇప్పుడు ఫ్యాన్ పాడైపోయింది, చెడిపోయింది, రిపేర్కి కూడా పనికిరాదు అన్నారు, అవతల పారేయండి అన్నారు, పారేసాం. ఏమైంది? ఏమైంది? ఫ్యానును తిప్పే కరెంటు చచ్చిపోయిందా? లేదుగా, ఫ్యాన్ పాడైపోయింది. కరెంటుకి ఏం అవలా. కరెంట్ అలాగే ఉంది. కావాలంటే ఇంకో ఫ్యాన్ తెచ్చి పెట్టుకుంటే మళ్ళీ దాన్ని తిప్పుద్ది కరెంట్. కరెంటుకు చచ్చిపోవటం ఉండదు. అలాగే ఇప్పటి వరకు నిన్ను మనిషిగా ఉంచి నువ్వు పుట్టిన కాడి నుంచి నువ్వు చివరి వరకు, అంటే ఈ శరీరం అనేది పెరుగుతూ నిరంతరం మార్పులు చెందుతూ మరణం వరకు అది నడిచిందే. దాన్ని నడిపిన కరెంట్ ఒకటి ఉంది. మనిషి తయారు చేసుకున్న వస్తువుల్ని నడిపిన కరెంట్ ఎలా ఉందో అలా విశ్వంలో కనపడుతున్న సమస్తాన్ని, మానవ జాతిని కాదు, జంతు జాతి, వృక్షజాతి, కొండలు, గొట్టలు, నదులు, సముద్రాలు, గ్రహాలు, గోళాలు అన్నీ. మరి మనుషులు చేసుకున్న వస్తువులే కోటాను కోట్లు ఉన్నప్పుడు విశ్వం కోటాను కోట్లు చేయలేదండి. అలా అన్ని మనం మనుషులు కానీ మనుషులు ఆలోచించుకుందాం.
ఇలా నడిపినటువంటి శక్తి ఏది ఉందో దానికి నశింపు లేదు అని చెప్పారు. నశింపు ఈ శరీరానికే ఉంది. అయితే మనిషి వస్తువులు చేసుకున్నప్పుడు ఆల్రెడీ ప్రకృతిలో ఉన్నటువంటి వనరుల్ని వసతుల్ని ముడిసరుగ్గా వాడుకొని వస్తువులు చేసుకున్నాడు. మరి సృష్టిలో విశ్వంలో తయారైన మనుషులకి జంతువులకి వృక్షాలకి మొత్తం విశ్వానికి ముడిసరుకేంటి అంటే ఆ శక్తే. తానే తనకు ముడిసరుకై ఆ శక్తి తనలోనే తనను సృజించుకుంటున్నది. ఇది శక్తి ఆట అని చెప్పారు మహాత్ములు. ఎందుకని ఇది శక్తి ఆటని మీరు చెబితే మేము నమ్మాలా? ఎందుకని అంటే అక్కడ దాని లక్షణాలను చెప్పారు. నమ్మి తీరాలనైనా. ఎందుకని అంటే ఆ శక్తి యొక్క లక్షణములు పంచభూతములు. అది ఆ శక్తి యొక్క లక్షణములు పంచభూతములు. ఆ పంచభూతములతోనే మొత్తం సృష్టి జరిగింది. ఏది ఎక్కడ ఎతికినా అందులో పంచభూతాలే కనబడుతున్నాయి. ఆ శక్తి యొక్క లక్షణములు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఎందులో వెతికినా ఇవన్నీ కనపడుతున్నాయి. ఆ శక్తి యొక్క గుణములు తమో గుణం, రజోగుణం, సత్వగుణం. ఎందులో చూసినా ఇవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి మొత్తం సృష్టి మొత్తంలో పంచభూతములు, తమో గుణములు, త్రిజ్ఞానములు, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనే దాని శక్తి లక్షణములు కనబడుతున్నాయి. త్రిగుణములు, త్రిలక్షణములు, పంచభూత లక్షణములు మొత్తం అన్ని కలిపితే అయ్యే దాని స్వరూప స్వభావములు, దాని లక్షణములు అదే ఉన్నాయి. కనుక మూల శక్తిగా అదే ఉంది. అది తనలో ఉన్నటువంటి అనేక శక్తుల్ని పంచభూతాలుగా, త్రిగుణాలుగా, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులుగా వ్యక్తీకరించుకుంటున్నది. శక్తి యొక్క వ్యక్తీకరణ మనకి సృష్టిగా కనపడుతున్నది. అలా మనం కూడా అది వ్యక్తీకరించుకున్నటువంటి అనేక బుడగలలో ఒక బుడగ అంతే. మనకు ఆ శరీరం నేనని అనిపిస్తున్నది. ఈ అనిపించే భావం నుంచి శక్తి భావానికి నువ్వు వెళ్ళగలిగితే నీకు సూత్రం అర్థమైపోద్ది అని చెప్పారు. అది ఇప్పుడు వెళ్ళగలిగితే అన్నప్పుడు ఏం లేదు. ఒకసారి చూసుకోండి, శరీరంతో ప్రశాంతంగా కూర్చోండి. అలా హాయిగా కూర్చోండి. శరీరంతో మనం కూర్చున్నాం. కాసేపు శరీర భావాన్ని వదిలి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకని గాఢ నిద్ర స్థితిలో రోజు వెళ్తాం, అదేం పెద్ద గొప్ప విషయం కాదు. లేకపోతే ఇక్కడ కుదరపోతే గాఢ నిద్ర స్థితిని పరిశీలించుకోండి చాలు. ఇప్పుడు ఇలా కుదరదు, గాఢ నిద్ర స్థితిని చూద్దాం. ఇప్పుడు మెలకువలో పనులు చేసుకున్నాం, శరీరం నేను అనుకొని పనులు చేసుకున్నాం. ఓకే, నిద్రపోదాం, నిద్ర వస్తుందని పడుకోవడానికి వెళ్ళాక ఏమైంది? కాసేపు శరీరం పడుకుంది, ఆలోచనలు సాగుతానే ఉన్నాయి. అంటే అక్కడ ఒక స్థితి అర్థమైంది మనకి. శరీరాన్ని ఆపినా కదులుతున్నాయి ఆలోచనలు. నిద్రాస్థితిలో బాగా అర్థమవుతుంది, మెలకువలో కూడా అర్థమవుతుంది, నిద్రాస్థితిలో బాగా అర్థమైంది. ఆ ఆలోచనలు కదలికలనే మనసు అన్నాం. కాసేపటికి మనసు కూడా నిద్రపోయింది, ఇక నాకు తెలియట్లేదు. సింపుల్. శరీరము మనసు రెండు నిద్రపోతే నాకు తెలియట్లేదు. శరీరం ఒక్కటే నిద్రపోయి మనసు నిద్రపోకపోతే నేను స్వప్నావస్థలో ఉన్నాను, కలల్లో ఉన్నాను, అది నేనే అని భావించుకుంటున్నాను. స్వప్నావస్థలో కలల్లో మొత్తం సృష్టి అంతా నేను మెలకువలో ఉన్నప్పుడు ఎలా ఉందో మొత్తం వచ్చి అలాగే ఉంది. అక్కడ నేను కూడా ఉన్నాను. మరి స్వప్నావస్థకి సహకరించింది ఏంటి? మొత్తం సృష్టి ఉంది, ప్రపంచం ఉంది, ఆ స్వప్నంలో నేను ఉన్నాను. అక్కడ అన్ని అనుభూతులు మెలకువలో పొందినట్టే పొందుతున్నాను. మరి ఆ స్వప్న విస్తరణకి, ఆ స్వప్నానికి సహకరించి అంత సృష్టిని తయారు చేసింది ఏంటి అంటే నాలో ఉన్న ప్రాణశక్తి. అంటే ఇప్పుడు మెలకువలో ఉన్నప్పుడు జరిగింది ఏంటి? మెలకువలో కూడా అదే శక్తి విశ్వానికి ఆధారం అని చెప్పారు. స్వప్నంలో మొత్తం నీకు కనపడుతున్న విశ్వానికి ఏ ఆధార శక్తి ఉందో అది నీలో ఉన్న శక్తే, నీ ప్రాణశక్తి. అదే ప్రాణశక్తి మెలకువలో కనపడుతున్న సృష్టికి కూడా ఆధారం అని చెప్పారు. అప్పుడు మనం స్వప్నంలో నుంచి నిద్రలోకి వెళ్ళిపోయాం, అంటే మనసు కూడా నిద్రపోయింది. అప్పుడు నాకేం తెలియట్లే, అంటే సృష్టి తెలియట్లే. ఏం తెలియట్లే సృష్టి అంటే? సృష్టి ఉన్నట్టు తెలియట్లా. సృష్టిలో శరీరంతో నేనున్నాను అనుకుంటున్నాను కదా, అందుకని నా శరీర సృష్టి తెలియట్లే. మరి అప్పుడు నేను లేనా అంటే లేచిన నేనున్నాను. ఎందుకు లేని? లేకపోతే లేవనుగా అసలు. లేచి నేను బాగా నిద్రపోయాను, హాయిగా నిద్రపోయాను, సుఖంగా నిద్రపోయానని చెబుతున్నాగా. నేను లేచాగా, హాయిగా లేస్తున్నాగా ఉన్నాను అనేది తెలుస్తుంది.
అయితే ఇది నిద్రలో శరీర భావనతో నిద్రపోతాం, శరీర భావనతో లెగుస్తాం కాబట్టి నిద్ర అనేది సృష్టి ఏర్పాటు చేసిన సహజ ప్రక్రియ కాబట్టి ఊరినే పరిశీలనకి చెప్పుకున్నాం అక్కడ. ఆ ఉన్నాను నిద్రలో మనసు నిద్రపోయి శరీరం నిద్రపోయినప్పుడు ఉన్నాను, ఎందుకంటే లేచాను కనుక ఉన్నాను అనే స్థితిని పోల్చుకొని వెనక్కి వెళ్ళి పరిశీలించి చెప్పాం. దీనినే మెలకువలో పొందమన్నారు, అంతే. అనుభవం అవుతుంది అన్నారు. అక్కడ అనుభవం లేదు నిద్రలో, ఎందుకంటే అది సృష్టి సహజంగా పెట్టబడింది. అనుభవం లేదు, నేను పొందలా, నేను శరీరం అనే భావనగా నాది కాబట్టి అక్కడ ఎలా ఉంటుందో తెలియదు. కానీ పరిశీలిస్తే తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? నేను మనసులో లేను, నేను సృష్టిలో లేను, నేను శరీరంలో లేను, అసలు నేను అనుకుంటున్నా ఎలాగో నేను లేను, కానీ నేను ఉన్నాను. ఇలా అలా ఉన్నానని చెప్పటానికి లేనట్టుగా ఉన్నాను, అది తెలుస్తుంది నిద్రాస్థితిలో కూడా. అలా తెలియటం కాదు, దాన్ని మెలకువలో అనుభవం పొందు, నీకు అనుభవం వస్తుంది అన్నారు. అప్పుడేం చేయాలి? సేమ్ నిద్ర చిలకలు ఏం చేసాం అదే చేయాలి. నిద్రలో ఏం చేసాం? శరీరాన్ని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టాం, అంటే శరీర క్రియలు ఆపాం. ఇప్పుడు కూర్చొని శరీర క్రియలు ఆపు. తర్వాత ఏం జరిగింది? మనసు దానంతటా అది కదిలి కాసేపు నిద్రపోయింది అంతే. తర్వాత మనసు అలా కదులుతూ ఉంటుంది, చూస్తూ ఉండు. స్వప్నావస్థ ఒకటి ఉంది, అలా సాగుతూ ఉంటుంది. రోజు నీకు వీలైనంతసేపు కూర్చో, శరీరాన్ని నువ్వు ఆపగలవా ఆపు. మనసుని ఆపడం నీ వల్ల కాదు, దానంతటా దాగాలి. దానంతటా దాగే వరకు నువ్వు ఆ సాధన చేస్తానే ఉండి, అది సంవత్సరాలు పట్టొచ్చు, ఎంతకాలమైనా పట్టొచ్చు. అది నెలల్లో జరగదు, సంవత్సరాలే జరుగుద్ది గ్యారంటీగా. ఆ సంవత్సరాలు ఈ జన్మలో వద్దా, వచ్చే జన్మ మనకు తెలియదు. గ్రంథాలను బట్టి వచ్చే జన్మ అన్నాను, కానీ అది తెలియని విషయం. కానీ ఖచ్చితంగా అవుద్ది, అవుతుందని మహాత్ములు పొంది చూపించారు. కాబట్టి ఇప్పుడే అవ్వచ్చు, ఈ జన్మలోనే అవ్వచ్చు, ప్రయత్నిస్తే ఎందుకు అవ్వదు. కాబట్టి అలా కూర్చొని సహజంగా మనసు నిద్రలోకి వెళ్ళినట్టుగా సహజంగా మనసు దానంతటా ఆగే వరకు కూర్చో. ఇప్పుడు మనసు కదిలితే ఏమవుద్ది? శరీరాన్ని కదపమంటది. శరీరాన్ని నేను కదపనని కూర్చున్నాక మనం అదేగా సాధన అంటే. ధ్యానమో తపస్సో మీ ఇష్టమే, కూర్చుంటారో నడుస్తారో ఏ రకంగా చేయొచ్చు. దాన్ని దృష్టి దాని మీద పెట్టుకోవటం. అది కూర్చుండడం అనేది ఈజీ ప్రాసెస్, ఎందుకంటే పడుకుంటే నిద్ర వస్తుంది కాబట్టి అందరూ కూర్చునేదే చెప్పారు. నిద్రపోకుండా ఉండాలి, మేల్కొని ఉండాలి, సాధన చేయాలి. ఏంటి సాధన? మనసు శరీరాన్ని కదిపితే శరీరాన్ని నువ్వు కదపకుండా ఆ విషయాల వైపు వెళ్లకుండా ఉండాలి, అంతే. అలా కదిపి 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 మనసు ఆగిపోద్ది. ఎలా? తిరిగి 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 నిద్రకు ముందు శరీరం నిద్రపోయినా తిరిగి తిరిగి కళలో స్వప్నావస్థలో తిరిగి తిరిగి అదే నిద్రపోయినట్టు ఆగిపోయి నిద్రపోయింది మనసు కూడా. అలా ఇక్కడ కూడా ఆగుద్ది, మెలకువలో కూడా. అలా ఆగటానికి టైం పడుతుంది. అప్పుడు వరకు ఉంటే నీకు ఆ శక్తి అనుభవం అవుతుంది. ఆ శక్తి అనుభవం అవటానికి మనకు ఉదాహరణగా మన శరీరంలోనే పెట్టబడింది ప్రతినిత్యము మనం అనుభవించేది నిద్రాస్థితి. ఆ నిద్రాస్థితిని మెలకువలో పొందమన్నారు, అంతే. అప్పుడు నీకు శక్తి ఏంటో అర్థమవుద్ది. అది అర్థమైన వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఆ శక్తి భావనలోకి వెళ్తే సమస్తము అన్నింటిలో ఉన్నది అది ఒకటే శక్తి. ఎలా? ఫ్యాన్లో ఉంది అదే, టీవీలోకి వచ్చేది అదే, సెల్ ఫోన్లోకి ఛార్జింగ్ పెట్టేది అదే, ఫ్రిడ్జ్లో ఉండేది అదే, అలా కరెంటుకు సంబంధించిన వస్తువులు అన్నింటిలో ఉండేది అదే. కానీ విభిన్న ప్రక్రియలు చేస్తుంది వస్తువుని బట్టి. దానికి ఏ సొంత ప్రక్రియ లేదు. కరెంటు గుణం ఏంటంటే దానికి ఏ గుణము లేదు. కరెంటు రూపం ఏంటంటే దానికి ఏ రూపము లేదు. కరెంటు వాసన ఏంటంటే దానికి ఏ వాసన లేదు. దాని వస్తువుని బట్టి అది ఆ వస్తువుని బతికిస్తుంది, అంతే. నిజం చెప్పాలంటే వస్తువు పనితీరు అంతే, కరెంటుకు పనితీరు లేదు. సేమ్ అలాగే ఇక్కడ సృష్టి నిర్మించినటువంటి, అంటే ఆ శక్తి యొక్క నిర్మాణంలో, శక్తి తనను తాను వ్యక్తీకరించుకోవటంలో తయారైనటువంటి మనుషులు, జంతువులు, చెట్లు, పొట్లు, గొట్లు, వాటి నిర్మాణ స్థితిలో మనం వస్తువుని సృష్టించినట్టుగా వాటి నిర్మాణంలో ఏముందో దాన్ని బట్టి అవి పనిచేసుకుంటూ ఉంటాయి. కానీ ఆధారమైన నేననేటువంటి ఆ శక్తి మాత్రం ఒకటే. ఈ విషయం మాకు అనుభవం అయింది. మేము ఎప్పుడైతే శరీర భావాన్ని వదిలేసి మనోభావాన్ని వదిలేసి ఆ పూర్ణ శక్తిలోకి, స్వచ్ఛమైన శక్తిలోకి వెళ్ళిపోగలిగామో, నేను శక్తిని అని భావన కలిగిందో, వెంటనే మాకు అనిపించిన భావన ఏంటంటే సర్వము ఉన్నది నేనే, నాలోనే అన్నీ ఉన్నాయి, నేను అనంత ఆత్మస్వరూపుడను, స్వరూపురాలను. ఇంకా చెప్పాలంటే ఆత్మ అనంత పేరు పెట్టాం, మనం పేర్లే చెప్పుకుంటున్నాం. శక్తి భావన అనంతంగా కలిగింది, అన్ని శక్తిలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అదే జీవన్ముక్త స్థితి అని చెప్పారు.
మళ్ళీ ఇక్కడ శక్తి అనేది పేరే, జీవన్ముక్త స్థితి అనేది పేరే, ఆత్మ అనేది పేరే, అనంతం అనేది పేరే, అన్ని పేర్లే. కానీ పేర్లు చెప్పుకోకుండా ఎలా విషయాన్ని చెప్పుకుంటాం? అందుకని ఈ చెప్పుకోవటం అనే ప్రక్రియ కర్మయోగము. ఈ చెప్పేదాన్ని అనేక మంది అనేక రకాలుగా ఎవరికి అర్థమైనట్టు వాళ్ళు చెప్పటం భక్తి యోగం. అది మనో ప్రక్రియ. కర్మయోగం శరీర ప్రక్రియ. మొత్తంగా అది అర్థమవటం జ్ఞానయోగం. అసలు అర్థమవకపోతే చెప్పటం కుదరదుగా. అంటే కర్మయోగంలో కదలిక ఉండాలన్నా జ్ఞానం ఉండాలి, భక్తి యోగంలో అది భక్తిలో ప్రక్రియ జరగాలన్నా జ్ఞానం ఉండాలి. అనేక రకాలుగా చెప్పాలని తెలిసి ఉండాలిగా, పనిచేయాలన్నా తెలిసి ఉండాలిగా. అంటే మొదలు జ్ఞానమే, అంటే కర్మకు మొదలు జ్ఞానమే, భక్తికి ఆధారం జ్ఞానమే, జ్ఞాన సంపూర్ణత అర్థమైంది అనేటువంటి స్థితికి ఆధారము జ్ఞానమే. అంటే జ్ఞానమే మొదలు, జ్ఞానమే మధ్య, జ్ఞానమే చివర. అందుకే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. మీరు గమనించి చూడండి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు కానీ సత్యం కర్మ అనంతం అనలా. మీరు చూడండి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు, సత్యం కర్మ అనంతం బ్రహ్మ అనలేదు, సత్యం భక్తి అనంతం బ్రహ్మ అనలేదు. ఎందుకని? ఆ స్థితిని పొందిన వాళ్ళు నిజంగా చెప్పారు. నేను తయారు చేసి చెబుతుంది కాదు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. కర్మకు ఆధారం జ్ఞానం, భక్తికి ఆధారం జ్ఞానం. ఆ జ్ఞానం స్పష్టమైంది తెలుసుకోవయ్యా, ఎందుకు అటు ఇటు పోతావని చెప్పారు. నువ్వు ఎటు నుంచి వచ్చినా అక్కడికే వెళ్తావు, తప్పడానికి ఏమీ లేదు. జ్ఞానం అంటే ఏమీ లేదు, ఆ శక్తే జ్ఞానం. నేను ఆ శక్తిని తెలుసుకోవటమే జ్ఞానం. ఆ శక్తిని తెలుసుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నమే కర్మ. ఆ ప్రయత్నంలో నీకు అర్థమవుతూ నీ మనసు పరిపరి విధాలుగా ఊహించుకోవటమే భక్తి. అది సంపూర్ణంగా ఇంకా ఏ కర్మ చేయవలసిన అవసరం లేదు, ఏ ఊహ చేయవలసిన అవసరం లేదు. అది నాకు అర్థమైపోయింది, అది నేను అనుభవాన్ని పొందాను అని అనుభవానికి వచ్చినప్పుడు, ఇక కర్మభక్తులతో పని లేనప్పుడు పూర్ణ జ్ఞానం, పూర్ణత్వం, సంపూర్ణత్వం. అది శక్తితత్వం. నేనే అదని చెబుతాను. అప్పటి వరకు నేనేంటని ఎత్తుక్కుంటూ వెళ్తా ఉంటాను. అది కర్మ, భక్తి అలా అయితే అలా వెళ్తూ ఉంటాను. నేనే అది అని చెప్పగలిగిన స్థితికి ఎప్పుడైతే వెళ్తానో, అహం బ్రహ్మస్మి అన్నారు. అప్పటి వరకు మహాత్ములు చెబుతున్నారు తత్వమసి, అది నీవే అయి ఉన్నావు అని. ఇదే శక్తి ఆట. శక్తి అంటే ఏమీ లేదు, మనలో ఉన్న ప్రాణశక్తి, అన్నింటిలో ఉన్న ప్రాణశక్తి. అయితే శక్తి అనేది కూడా పేరే, ఒక స్థితి పేరు. ఆ స్థితిని ఉన్నాను అనొచ్చు, ఎరుక అనొచ్చు, స్పృహ అనొచ్చు. అంటే ఇవన్నీ మహాత్ములు వాడిన పదాలు, అవి కూడా పేర్లే. కానీ నీ లోపలికి నువ్వు వెళ్తే నీకు తెలుస్తుంది. ఇప్పుడు కూడా తెలుస్తుంది. ఏమి సాధన చేయకపోయినా మీకు కూడా తెలుస్తుంది. అసలు ఏ సాధన లేదు మనకి. ఊరికి అలా కూర్చొని శరీర భావన నదిలో ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకోండి, ఉన్నాను అనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఒక ప్లేస్లో ఉన్నాను అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఉన్నాను అలా ఉన్నాను అని ఉండదు. అది కొంచెం ఇవన్నీ చదువుకుంటూ తెలుసుకుంటూ వెళ్ళిన వాళ్ళకి ఎక్కువ బాగా అర్థమవుతుంది. అది కొంతకాలం పడుతుంది. అంటే శక్తి అనేది కూడా ఒక పేరే. కానీ శక్తి అంటే ఏంటంటే అన్నింటికీ ఆధారమైనది, నశింపు లేనిది, శాశ్వతమైనది, ఏకముగా ఉన్నది. ఉన్నదంతా అదే, దానికి ఏ గుణము లేదు, దానికి ఏ స్వయం ఆలోచన లేదు. ఎందుకంటే ఉన్నదంతా అదే అయినప్పుడు దానికి ఇది చేయాలి అది చేయాలని తలంపు లేదు. తనకంటే భిన్నమైనది ఏదో ఉన్నదన్న భావన లేదు. ఉన్నదంతా అదే. భిన్నత్వం అంతా మనకి సృష్టిలో అనిపిస్తున్నది, కానీ సృష్టి మొత్తం ఉన్నది అదే. సృష్టి అంతా దానిలోనే ఉంది. అది ఎప్పుడు ఏకంగా, అంటే నేను ఒక్కటిగానే భావించుకుంటుంది. అసలు దానికి వేరు భావన లేదు. రెండోది ఉన్నదని తెలీదు. రెండోది ఉన్నదని తెలియనప్పుడు ఉన్నది ఒకటే అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందుకని దానికి అనుకోవాల్సిన అవసరం కూడా లేని స్థితిలో ఉంది అది. ఏంటి ఆ స్థితి? సచ్చిదానంద స్థితి అని చెప్పారు. గాఢ నిద్రా స్థితిలో మనకు ఆనందంగా ఉందా, దుఃఖంగా ఉందా? హాయిగా ఆనందంగా ఉంది. చూసుకోండి ఎవరైనా. అందుకే అందరూ నిద్రకి ప్రయత్నిస్తాం. గాఢ నిద్రా స్థితిలో ఎటువంటి ఏ భావము లేనటువంటి, ఏ కోరిక లేనటువంటి నిశ్చల నిర్మల ప్రశాంత ఆనంద స్థితి ఉందో, ఆ ఆనందానికి ఏ వస్తువు ఆధారం కాదు, ఏ విషయం ఆధారం కాదు, ఏ మనిషి ఆధారం కాదు, ఏ సంపదలో ఆధారం కాదు. కేవలం ఆనందం అంతే. అది ఉన్నది ఉన్నట్టుగా ఉంది. ఆ ఆనందము శక్తి లక్షణం అని చెప్పారు. అలా ఆ స్థితిని పొందిన వాళ్ళకి ఆ స్థితి ఎలా ఉంటుంది, శక్తి ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు సచ్చిదానందము అన్నారు. ఒట్టిగా ఆనందం అని చెప్పుకోవచ్చు.
సచ్చిదానందము అని ఎందుకు అన్నారంటే మళ్ళీ ఆనందానికి లక్షణాలు ఉన్నాయి. అది సత్యము అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయేది కాదు, ఎప్పుడూ ఉండేది. అది ఎప్పుడూ ఉండే ఆనందం అది. అందుకని సత్యానందం అది, ఎప్పుడూ శాశ్వతంగా ఉండేటువంటి సత్యమైన ఆనందం అది. మరి చిత్ అని ఎందుకు అన్నారు? సచ్చిదానందం అంటే సత్ చిత్ ఆనందము అని ఎందుకు అన్నారు? ఇవి కూడా పేర్లే. చిత్ అంటే చైతన్యము, ఒట్టి ఆనందం కాదు, అది చైతన్యము, సజీవ శక్తి. అది మొత్తం ఉన్న శక్తి అంత అదే. సత్యం అదే, శక్తి అదే, ఆనందం అదే, మూడు అదే అన్నప్పుడు అది ఒకటే. మనకు అర్థం అవడానికి చెప్పారు. విడివిడిగా భావించుకునేటువంటి స్వభావం కనుకమంది మనకు అర్థమయ్యేలా సచ్చిదానందము అని పేరు పెట్టారు. ఇప్పుడు దుఃఖం ఒకటి ఉంటే ఆనందం అనాలి, కానీ అసలు దుఃఖమే లేనప్పుడు సచ్చిదానందం అనాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు దుఃఖ స్థితిలో ఉన్నటువంటి మానవుడికి చెప్పడానికి సచ్చిదానందం అన్నారు. అబద్ధం మాట్లాడతాడు కాబట్టి సత్యం అన్నారు. జడ పదార్థంలా జడ పదార్థాలు భూమి మీద బోల్డ్ ఉన్నాయి చూస్తున్నాడు కాబట్టి చైతన్యం అన్నారు. దుఃఖం తెలుసు కాబట్టి ఆనందం అన్నారు. ఏకంగా ఉన్నది ఒకటే అయినప్పుడు సత్యము అనక్కర్లేదు, ఉన్నది ఒకటే, చైతన్యము అనక్కర్లేదు, ఆనందం అనక్కర్లేదు. అటువంటి స్థితిలో అది ఉంది. సచ్చిదానందం అనేది కూడా ఒక అజ్ఞాన దశలో ఉన్న మానవుడికి చెప్పడానికి చేసిన ప్రయత్న పదమే తప్ప అది కూడా కాదు. అందుకని ఎలా ఉంటారు జ్ఞానులు అంటే మౌనంగా ఉంటారు. అప్పుడు అది కూడా కానప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సర్వవ్యాపక అనంత ఆకాశము వలె స్పష్టంగా చెప్పారు. అనంత ఆకాశం ఎలా ఉంది? ఇప్పుడు అది ఆనందంగా ఉందా? నవ్వుతుందా? అది చైతన్యంగా ఉందా? కదులుతుందా? అది సత్యంగా ఉందా? ఎలా సత్యమే ఏముంది అక్కడ? అంటే ఏంటి? ఒక శక్తి స్థితిని చెప్పాల్సి వచ్చినప్పుడు నీకు ఇన్ని పదాలు వాడాల్సి వచ్చింది. ఆత్మని, సచ్చిదానందమని, బ్రహ్మమని, అహం బ్రహ్మస్మి అని, తత్వమసి అని, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఎవరికి చెప్పారు? ఇవన్నీ అజ్ఞాన దశలో పరిమితిలో నేను శరీరం అని భావించుకుంటున్న మనిషి కోసం ఉపయోగించబడినటువంటి పదజాలము, నామరూపాదులు, నామాలయ. కానీ ఒరిజినల్గా అసలు అవన్నీ అనుభూతి చెందేసి దేహభావన పోయి, మనోభావన పోయి, శక్తి భావన ఏర్పడిపోయినటువంటి శక్తి భావనలో లీనమైనప్పుడు ఎలా ఉంటది అంటే సచ్చిదానందం కూడా ఉండదు. మరి ఎలా ఉంటది? సర్వవ్యాపక ఆకాశము వలె, గగన సదృశం, గగనము వలె. గగనం అంటే ఆకాశం. ఆకాశం నేను నిజాన్ని సత్యాన్ని అనేది ఏమి అక్కడ దొరకదు. నీకు ఎంత ఎతికినా ఏమీ దొరకదు. అందుకే అక్కడ ఏమీ లేదు, ఖాళీ అంటావు. అది నీకేం చెప్పదు. నేను చైతన్యాన్ని అని ఆకాశం కదలదు, కదిలి నీకు చూపించదు, దాని కదలకి నీకు తెలియదు. కాబట్టి చైతన్యం అనాల్సింది లేదు అక్కడ, సత్యం అనాల్సింది లేదు అక్కడ. ఆనందంగా ఉన్నానంటానికి అసలు అక్కడ ఏమన్నా ఉంటే నీకు తెలియటానికి. అందుకని సచ్చిదానందం అనేది కూడా దేహస్థితిలో మాట్లాడేదే. ఆ శక్తి స్థితిలో ఎలా ఉంటుంది అంటే ఆ పదం కూడా ఉండదు. అసలు ఏ గుర్తింపు ఉండదు, ఏ థాట్ ఉండదు, ఏ ఆలోచన ఉండదు, ఏ ఉనికి ఉండదు, ఏ ఉనికి కూడా ఉండదు. ఉనికి ఎప్పుడు ఉంటుంది? నాకు భిన్నంగా ఇంకోటి ఉంటే ఉనికిలో నేనున్నాను అనుకోవచ్చు. ఉనికిలో సాధన చేస్తున్నాం మనం, ఉనికి సాధన. నీ ఉనికిలోకి వెళ్ళిపో, నీ ఎగ్జిస్టెన్స్లోకి వెళ్ళిపోయి. వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటే ఆకాశం వల్లే ఉంటుంది, అంతే. దీన్ని ఎవరు చెప్తారు? మీరు అసలు ఎవరు లేరు. ఆకాశం వల్లే ఉన్నప్పుడు అసలు చెప్పడానికి ఎవరు ఉండరు కదండి, ఆకాశం ఏం చెప్పదు కదా. మరి దీన్ని ఎవరు చెప్పారు అంటే జీవన్ముక్తులు చెప్పారు. శరీరము ధరించి ఆకాశ స్థితిని పొందినటువంటి జీవన్ముక్తులకి ఆకాశ స్థితి అర్థమవుతుంది, జీవన్ముక్తులకి శరీర స్థితి అర్థమవుతుంది, శరీర స్థితి నుంచి ఆకాశ స్థితి వరకు సాగిన ప్రయాణం అర్థమవుతుంది. ఆ మహాత్ములు సృష్టించినటువంటి ఆకాశ మార్గ ప్రయాణ పదాలు ఇవన్నీ. సచ్చిదానందం, అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, తత్వమసి, ఇలా అనేక జ్ఞాన పదాలన్నీ ఆత్మజ్ఞాన ఆధ్యాత్మిక చదువు మొత్తం వాళ్ళు చెప్పారండి. ఏంటి? ఎక్కడి నుంచి అంటే శరీరం నుంచి ఆకాశం వరకు సాగే ప్రయాణం. ఎందుకని? మాకు రెండు స్థితులు తెలుసు. మేము ఎక్కడి నుంచి అక్కడ దాకా ప్రయాణించాం, దాన్ని అనుభవం పొందాం. ఇప్పుడు అది కూడా మాకుంది. శరీరం ఉంది, ఆకాశ స్థితి ఉంది మాలో. ఈ రెండు స్థితులు మాకు రెండు ఒకేసారి అర్థమవుతున్నాయి. కాబట్టి అక్కడికి ఎలా చేరాలో చెప్పాము అని వాళ్ళు చెప్పారు. అది చెప్పింది మనం మాట్లాడుకుంటున్నాం. దానికే వాళ్ళు ఆత్మశక్తి అని పేరు పెట్టారు. శక్తి అని, దాన్ని ఆత్మ అని, బ్రహ్మం అని పేర్లు పెట్టింది వాళ్ళే. ఎన్ని పేర్లు పెట్టింది వాళ్ళే. ఆ స్థితిని సాధించిన వ్యక్తికి కూడా పేరు పెట్టారు జీవన్ముక్తులని, స్త్రీ అయినా పురుషుడైనా.
ఇది మొత్తం శక్తి యొక్క కథ, శక్తి కథ ఇది. చూడండి, ఇంకేమన్నా సందేహం ఉంటే అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. మీకు ఏ సందేహం ఉన్నా నేను చెప్పిన ఈ శీర్షికలో నేను మాట్లాడిన మాటల్లో ఎవరైనా దీన్ని ఆచరించుకుంటూ అర్థం చేసుకొని మాకు అర్థమైంది, మీరు చెప్పిన రెగ్యులర్గా వింటున్నాము, ఆ అర్థమైన దాంట్లో మాకు ఇంకొంచెం ముందుకెళ్ళడానికి అనువుగా మాకు ఇక్కడ సందేహం వచ్చిందని ఆచరించుకుంటున్న వాళ్ళు రెగ్యులర్గా వింటూ తమలో తాము వెళుతూ ఆ శక్తిని తమలో తాము తెలుసుకుందామని తమ సొంత నేను అన్వేషించుకుంటూ అర్థం చేసుకుంటున్న వాళ్ళు మాత్రమే సందేహం వస్తే అడగండి. అది కూడా నేను చెబుతున్న దాంట్లో వెళుతూ, మళ్ళీ వేరే నేను ఎలా చెప్పగలుగుతాను చెప్పండి. ఇప్పుడు ఎవరో మహాత్ములు బోల్డ్ మంది అనేక మంది అనేక రకాలుగా చెబుతారు. చెప్పాక భక్తిలో ఎవరికి మనసు ఎలాగ అర్థమైతే అలా మాట్లాడతారు వీళ్ళు. అవన్నీ నేను చెప్పలేను కదా, నాకు అర్థమైంది మీకు స్పష్టంగా చెప్పాను. నేను చెప్పిన దాంట్లో సందేహం వస్తే అడగండి. ఎవరో చెప్పిన నేను చెప్పలేను, నేను అసలు అంత పండితుడిని కాదు, నాకు అంత జ్ఞానం లేదు. ఇప్పుడు మీకు ఇది వివరించి చెప్పాను తప్ప, ఊహాత్మకంగా వివరించి చెప్పాను తప్ప నాకు అనుభవం అవ్వలేదు. మళ్ళీ నేను ఊహాత్మకంగా వివరించి చెప్పడానికి ఇదేమన్నా నేను సొంతగా సాధించి పొడిసేసి పెద్ద పుడింగిలాగా తెలుసుకున్న జ్ఞానం అంటే కానీ కాదు. ఈ జ్ఞానాన్ని కొన్ని లక్షల మంది మహాత్ములు అనాదిగా అందిస్తూ వచ్చారు. అందులో నేను ఒక నీటి బిందువు అంత కూడా తెలుసుకోలేదు, ఇంకా బోల్డ్ ఉంది జ్ఞానం. కాబట్టి ఇది నా స్వంత జ్ఞానము కాదు, నాది కాదు. ఇంతకుముందు మహాత్ములు అందించారు, నేను చదువుకున్నాను దాన్ని, ఆ చదువుకున్న పాఠం మీకు అప్పచెప్పాను అంతే. కాబట్టి నేను మీ సందేహాలన్నీ తీర్చగలిగిన సమర్థుడిని అసలు కాదు. నేను చెప్పింది నచ్చకపోయినా, సరిగా చెప్పలేదు అనిపించినా మీరు నన్ను తిట్టక్కర్లేదు, నేనే చెబుతున్నాను నేను అసమర్థుడిని. మీరు నన్ను ప్రశ్నించక్కర్లేదు, నేనే చెబుతున్నాను నేను అసమర్థుడిని, నేను అంత సమర్థుడిని కాదు. కాబట్టి నన్ను దయచేసి క్షమించి వదిలేయండి. మరి ఎందుకురా ఇవన్నీ చెబుతున్నావు, నీకు నోటి దోలా అంటే కాదు, కొంతమంది సోదర సోదరీమణులు అడుగుతున్నారు. ప్లస్ నాకు కూడా కాసేపు ఆత్మ జ్ఞాన కాలక్షేపము, జ్ఞానంలో కాసేపు నేను కూడా ఉండటానికి అవకాశము. ఎందుకంటే నేను సంపూర్ణంగా ఆ స్థితిని పొందలేదు, పొందడానికి ప్రయత్నిస్తున్నాను. ఇలా ఎవరైనా అడుగుతున్నప్పుడు వాళ్ళకి చెబుతున్నప్పుడు నాకు కూడా కాసేపు జ్ఞాన కాలక్షేపం అవుతుంది అంతే. ఆ శక్తి భావంలో కాసేపు ఉంటాను, ఈ చెప్పింది కాసేపు. అందుకని చెబుతున్నాను అంతే. నేను చెప్పింది ఎవరూ నమ్మొద్దు, 1-2 సార్లు వినండి, పరిశీలించండి, తర్కించుకోండి. అందులో సత్యం ఉంటే తీసుకోండి, మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. నేనే చెబుతున్నా విషయం. కాబట్టి వాదోపవాదములకు తావు లేదు. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకుందంతా కూడా శక్తి కథ, విశ్వమంతా శక్తి కథే. అది మన కథే. శక్తి కథ ఎవరిదో కాదు, మన కథే, మన స్వీయ చదువు. శుభమస్తు.